ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मिलितं येन श्रीचैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा वन्देऽहं श्रीगुरु श्रीयुतापदकम् कमलं श्रीगुरुन् रूपं साग्रजातं ललिता श्री हे कृष्णा अवधूतं परिजना सहितं श्री राधा कृष्ण पदान् सहगणा ललिता श्री शान्तांश्च हे कृष्णा करुणा सिन्धो जगत्पते गोपीश गौरांगी राधे नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत श्रीवासादि गौर भक्त हरे कृष्णा कृष्णा हरे 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 राम हरे राम राम हरे ओम नमो भगवते नमो भगवते नारायणं नमस्कृत्यं दैवं देवीं सरस्वतीं ततो जयमुदीरयेत् नष्टप्रायेषु यं भागवत सेवया श्लोके भक्ति आय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपाय नमो नमः। नमो महावदन्याय कृष्णाय कृष्ण चैतन्य नमः। नमः पंकजमालिने नमः पंकजाय नमस्ते पंकजालिने नमो ब्रह्मण्याय देवाय जगताय कृष्णाय गोविंदाय नमो नमः। नमः विष्णुपदाय कृष्ण पृष्ठाय भूतले श्रीमते स्वामी नामिने नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे विशेषास्यवाणी आचार्यशतारिणे श्री चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्त वृंद हरे कृष्णा
కృష్ణ కృష్ణ హరే 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 రామ రామ హరే రామ హరే రామ రామ హరే హరే. శాస్త్రం ప్రవేశ చదువుకున్నామా? దర్పణమార్జనం భవమహాదవాగీర్వాపనం శ్రేయోచంద్రికా వితరణం విద్యావధూ జీవనం ఆనందం బుద్ధివర్ధనం ప్రతిపదం పూర్ణామృత సర్వాత్మస్థపరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం నామకారి బహుదా నిజ సర్వశక్తి తత్రార్పిత నియమిత స్మరణే తవ కృపాం భగవన్ మమాపి దుర్దైవం ఈదృశం నారాగః తృణాదపి సునిచేన సదా హరి జనం న సుందరీ కవితా జగదీశకారే మమ జన్మని జన్మనీశ్వరి భక్తిరహితు కీర్త్వయి నందతనుజా కింకరం పతితామా పితదూలి సదృశం చింతయా ధారయా వదనం గద్గదహృదయాతిరా తవ నామ గ్రహణే భవిష్యతి చక్షుషా ప్రాపుషాపితం గోవిందం విరహేణ మే విశ్లవాపాదరతాం పినష్టు మాం అదర్శనాటులంపటో మధ్యాహ్ననాదాస్తు స ఏవ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే రామ హరే హరే హరే. కృష్ణ హరే హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ ప్రభు సింహతజీ సుందర దండోత్ ప్రణామ. ఎలా ఉన్నారు? రెండో అధ్యాయము 30వ శ్లోకం నుంచి మొదలు పెట్టుకోవాలి. మనం భారతి మాతాజీ చదివారా? గుర్తులేదు నాకు. భారతి మాతాజీ చదివారు లాస్ట్ చదివారమ్మా. సుధా మాతాజీ దగ్గర స్టార్ట్ చేసుకుందాం అయితే. హరే కృష్ణ. సుధా మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. అమ్మా శ్రీశమ ప్రభుజీ మా ఫ్రెండ్ జాయిన్ అయింది రీసెంట్ గా భాగవతం సెట్ తీసుకున్నారు ప్రభుజీ. ఓకే, ఆమె పేరు యాడ్ చేయండి ప్రభుజీ. యాడ్ చేస్తానమ్మా. ఏం పేరమ్మా? నీలిమ. నీలిమ మాతాజీ జాయిన్ అయ్యారు ఇవాళ. జాయిన్ అయ్యారు. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, టు ద ఎండ్. ఓకే, అమ్మా సుధా మాతాజీ స్టార్ట్ చేస్తారమ్మా. 30వ శ్లోకం దగ్గర నుంచి మొదలు పెట్టాలి. రెండో అధ్యాయము. సరే ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ 30వ శ్లోకం. భాష్యం. సృష్ట్యారంభమున దేవదేవుడైన వాసుదేవుడు తన దివ్యమైన ఆధ్యాత్మిక స్థితి యందు
నిలిచియుండి అంతరంగిక శక్తి ద్వారా సత్ అసత్తులను సృష్టించెను. భాష్యం. విశ్వ సృష్టికి అవసరమైన సత్ అసత్తులు రెండును తన చేతనే సృష్టింపబడుచున్న కారణముగా దేవదేవుడైన శ్రీకృష్ణుని స్థితి ఎల్లవేళలా ఆధ్యాత్మికమై ఉండును. కనుకనే అతడు ప్రకృతి గుణములచే ఎన్నడును ప్రభావితుడు కాడు. అతని స్థితి, రూపము, కర్మలు, వైభవములన్నీయును సృష్టికి పూర్వమే స్థితిని కలిగి ఉన్నవి. సంపూర్ణముగా ఆధ్యాత్మిక స్థితిలో నిలిచియుండు అతనికి భౌతిక జగపు గుణములతో ఎట్టి సంబంధము లేదు. అట్టి గుణములు ఆ దేవదేవుని ఆధ్యాత్మిక గుణములకు గుణరీతిని భిన్నములై ఉన్నవి. ప్రభుజీ, హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ముందుకు వెళ్దాం లేండమ్మా. నెక్స్ట్ హరే కృష్ణ అమ్మా. శారదా స్వరూపులని మాతాజీ ఉన్నారా? ఉన్నాను ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. 31. భౌతిక జగమును సృష్టించిన పిమ్మట భగవానుడైన వాసుదేవుడు తన విస్తారము ద్వారా దాని యందు ప్రవేశించును. ప్రకృతి జన్య త్రిగుణములను కూడియున్నను సాధారణ వ్యక్త జీవులలో ఒకనిగా గోచరించినను ఆ దేవదేవుడు సదా తన దివ్యస్థితిని గూర్చిన సంపూర్ణ జ్ఞానమును కలిగి ఉండును. భాష్యము. జీవులందరూ శ్రీకృష్ణ భగవానుని యొక్క విభిన్న అంశములు. అట్టి వారిలో భగవద్ధామమునందు నిలుచుటకు యోగ్యులు కానటువంటి బద్ధ జీవులే భౌతిక పదార్థ సంపూర్ణ భోగమునికే భౌతిక జగమునకు పంపబడుదురు. పరమాత్మునిగాను జీవుల నిత్య స్నేహితునిగాను వారితో కూడి ఉండేది భగవానుడు అనుభవం నందు వారికి నిర్దేశం నొసగుచు సర్వ కర్మలకు సాక్షిగా వర్తించుచుండును. జీవులు ఆ విధముగా కర్మలలో రతులై భౌతిక స్థితుల అనుభవించుచుండగా భగవానుడు మాత్రము భౌతికత్వముచే ఏమాత్రము ప్రభావితము చెందక దివ్య స్థితి యందు నిలిచియుండును. వృక్షముపై 2 పక్షులు కలవనియు అందు ఒక పక్షి వృక్ష ఫలములను ఆరగించుచుండగా వేరొక పక్షి కేవలము ఫలభోక్తి అయిన పక్షి యొక్క కర్మలకు సాక్షిగా వర్తించుచున్నదని శృతి యందు తెలుపబడినది. కర్మలను వీక్షించు పక్షి భగవానుడు కాగా ఫలభోక్తి అయిన పక్షి జీవుడై ఉన్నాడు. ఫలభోక్తి అయిన జీవుడు తన నిజస్థితిని మరచి భౌతిక జగమునందలి కామ్య కర్మల యందు రతుడు కాగా సాక్షి అయిన పరమాత్ముడు మాత్రము సదా జ్ఞానపూర్ణుడై ఉండును. ఆత్మ పరమాత్మల నడుమ గల వ్యత్యాసం ఇదియే. బద్ధజీవుడు భౌతిక ప్రకృతిచే నియమింపబడివాడు కాగా పరమాత్ముడు భౌతిక శక్తిని నియమించువాడే ఉన్నాడు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. పద్మావతి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. 32వ శ్లోకం. అగ్ని దారువు నందంతటను వ్యాపించియుండు రీతి దేవదేవుడైన వాసుదేవుడు పరమాత్మునిగా సమస్తమునందును వ్యాపించియుండును. కనుకనే అద్వితీయుడైనను ఆ భగవానుడు బహురూపునిగా గోచరించును. భాష్యము. భగవానుడైన వాసుదేవుడు తన ఒకానొక ప్రధానాంశముతో సమస్త భౌతిక జగత్తును ఆవరించియుండును. అతని యొక్క ఉనికి అణువునందు స్పష్టముగా గోచరించగలదు. అణువు, పరమాణువు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు వంటివన్నీ ఆ దేవదేవుని పరమాత్మ రూపమునకు చెందినవే అయ్యున్నవి. దారువు నుండి అగ్ని బయలువెడినట్లు లేదా పాల నుండి వెన్న బహిర్గతమగునట్లు ఆధ్యాత్మిక విషయముల శ్రవణ కీర్తనల ద్వారా వాసుదేవుని ఉనికి పరమాత్మ రూపమున తెలియబడగలదు. అటువంటి ఆధ్యాత్మిక విషయములు ఉపనిషత్తులు, వేదాంత సూత్రముల వంటి వాని అందు ప్రత్యేకముగా చర్చించబడినవి. అట్టి వేద వాంగ్మయము యొక్క ప్రామాణిక వ్యాఖ్యానమే ఈ శ్రీమద్ భాగవతము. అట్టి ఆధ్యాత్మిక సందేశమును శ్రవణము చేయుట ద్వారా శ్రీకృష్ణ భగవానుడు అనుభూతుడు కాగలడు. ఆధ్యాత్మిక విషయమును భూత మొనర్చుకొనుటకు ఇది ఏకైక మార్గము. దారువులు నందలి అగ్ని వేరొక ప్రజ్వరిల్లు అగ్నిచే ప్రజ్వరిల్ల చేయబడిన రీతి భక్తుని కరుణచే మానవుని అందలి ఆధ్యాత్మిక చైతన్యము జాగృతము చేయబడగలదు.
కరుణాంతరంగుడైన ఆధ్యాత్మిక గురువు శ్రవణాసక్తుడైన వానికి తగినటువంటి దివ్య ఆధ్యాత్మిక సందేహముల నొసగుట ద్వారా దారువు వంటి అతని యందు ఆధ్యాత్మిక అగ్నిని ప్రజ్వరిల్లజేయగలడు. కనుక ప్రతి ఒక్కరూ ప్రామాణికుడైన గురువును శ్రవణాశక్తిని కలిగి ఉండి ఆశ్రయింపవలెను. అంతటా ఆధ్యాత్మిక స్థితి క్రమముగా అనుభూతము కాగలదు. మానవునకు జంతువునకు భేదమిచ్చటనే కలదు. మానవుడు ఏ విషయమునైనను చక్కగా శ్రవణము చేయగలడు, కానీ జంతువు అందులకు సమర్థం కాదు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. శ్రీకృష్ణ భగవానుడి రూపము పరమాత్మ రూపంలో అందరి అన్ని జీవులు ఎందు ఎట్లా ఉందో చెప్పుకొచ్చారమ్మా. అంతేకాదు ఆ పరమాత్మ ప్రతి పరమ అణువునందు కూడా అతని చైతన్యం మనకు కనబడుతుంది అని చెప్పి శ్రీల ప్రభుపాదులో చెప్పుకొస్తున్నారు. ఉంది కదమ్మా. రైట్. వాట్ విల్ డిస్కస్ ఫర్దర్ ఆఫ్టర్ ద చాప్టర్ అయిపోయిందో డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఎవరమ్మా? హరే కృష్ణ. 33వ శ్లోకము. అసౌ గుణమయైర్భావైర్భూత సూక్ష్మే ఇంద్రియాత్మభిః స్వనిర్మితేషు నిర్విష్టో భుంక్తే భూతేషు తద్గుణాన్. పరమాత్ముడు భౌతిక ప్రకృతి యొక్క త్రిగుణములచే ప్రభావితులైన జీవుల దేహములందు ప్రవేశించి వారు తమ సూక్ష్మ మనస్సు ద్వారా త్రిగుణ ప్రభావం అనుభవించినట్లుగా చేయుచున్నాడు. భాష్యము. అత్యంత ఉన్నతులైన బ్రహ్మదేవుని మొదలుగా చీమ వరకు గల 84 లక్షల జీవరాశులన్నీను సూక్ష్మ మనస్సు మరియు స్థూల శరీరములకు సంబంధించిన కోరికలను అనుసరించి వివిధ రీతులలో భౌతిక జగమును అనుభవించుచుండదు. స్థూల శరీరం యొక్క స్థితి సూక్ష్మ మనస్సు పైననే ఆధారపడి ఉంది. అలాగనని జీవుని ఇంద్రియములు కూడా అతని కోరికలను అనుసరించే సృష్టింపబడుచున్నది. జీవుడు తాను పొందగోరు సుఖమును సాధించుటలో సర్వదా అశక్తుడై ఉండదు. కావున భౌతిక సుఖమును పొందుటలో భగవానుడు అతనికి పరమాత్మ రూపమును సహాయమును అందించుచుండదు. అనగా జీవులు కోరువాటిని భగవానుడు తీర్చుచుండదు. వేరొక భావనలో గాంచినచో జీవులందరూ శ్రీకృష్ణ భగవాన్ అంశరైన కారణముగా వారందరూ అతనితో ఏకమై ఉన్నారు. వివిధ దేహములందున్న జీవులందరూ తన సంతానమేనని భగవద్గీత శ్రీకృష్ణుడు ప్రకటించి ఉన్నాడు. సంతానం యొక్క సుఖదుఖములు పరోక్షముగా తండ్రికే చెంది ఉండదు. అయినప్పటికీ తండ్రి ఎన్నడనూ సంతానం యొక్క సుఖదుఖములచే ప్రత్యక్షముగా ప్రభావితుడు కాడు. పరమదయాళు అయిన శ్రీకృష్ణ భగవానుడు పరమాత్మ రూపమున స్నేహితుని వలె సర్వదా జీవుని చెంత నిలిచి ఉండి నిజ సౌఖ్యము వైపునకు అతనిని మళ్లింప యత్నించుచుండడు. హరే కృష్ణ. హరే కృష్ణ. 34వ శ్లోకం. భావయత్తేష సత్వేన లోకాన్ వై లోక భావనః లీలావతారనురతో దేవతిర్యర్కరాదిషు. అనువాదం. ఈ విధముగా జగన్నాథుడైన శ్రీకృష్ణుడు దేవతలు, మానవులు, జంతువులు, మున్నగు జీవులతో నిండి ఉన్న సర్వలోకములను పోషించుచుండు. శుద్ధ సత్వమునందు స్థితులైనట్టి వారులను ఉద్ధరించుటకు అతడు అవతారములను దాల్చి పెక్కులను గావించు. భాష్యం. భౌతిక విశ్వములు అనంతములుగా నున్నవి. అట్టి అనంత సంఖ్యలో గల విశ్వంలో ప్రతి దాని యందును అనంత సంఖ్యలో లోకములు గలవు. వాటి యందు వివిధ స్థితులకు గుణములకు చెందిన జీవులు పలువురు కలరు. దేవదేవుడైన విష్ణువు అట్టి సమస్త లోకములందును సమస్త జీవజాతులందును అవతరించుచుండు. జీవుల యందు భగవద్ధామమును చేరవలనను కోరిక ఉత్పన్నం చేయుటకే అతడు తన దివ్య లీలను ప్రదర్శించుచుండు. ఈ కార్యమును భగవానుడు తన నిత్యమైన ఆధ్యాత్మిక స్థితిని మార్చుకొనకున్నను దేశకాల పరిస్థితిని అనుసరించి అతడు వివిధములుగా వ్యక్తమైనట్లు గోచరించుచుండు. తాను స్వయంగా అవతరించను లేదా యోగ్యుడైన జీవునికి తన కార్యార్థమే శక్తి ప్రదానం చేసిను దేవదేవుడైన శ్రీకృష్ణ లక్ష్యం ఒక్కటియే. అదే భౌతిక జగమున క్లేశమును అనుభవించుచున్న జీవులను తన ధామమునకు చేర్చుట. జీవులు వాంఛించు ఆనందం అసంఖ్యాక విశ్వంలో గాని భౌతిక లోకంలో గాని ఏ మూల వెతికినను కానరాదు. వారికి ఆ నిత్యానందం ఆధ్యాత్మిక లోకమునే లభింపగలదు. కానీ గుణ ప్రభావమునకు లోనే మరుపు స్వభావం కలిగిన జీవులకు భగవద్ధామమును గురించిన జ్ఞానం ఏమాత్రమూ లేదు. కనుకనే శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా అవతరించి గాని లేదా తన పుత్రుని ప్రేమానికుడైన ప్రతినిధిగా పంపి గాని భగవద్ధామమును గురించిన వివరములను ప్రచారము గావించుచుండు. అటువంటి భగవద్ అవతారములు లేదా భగవానుడి పుత్రుడు భగవద్ధామమును గురించిన సందేశము మానవ సంఘములందే గాక దేవతలెందును మానవేతర జీవులెందును ప్రచారం చేయుచుండు.
ఈ విధంగా వారి కార్యం సర్వ విధములైన సంఘములందును కొనసాగుచుండును. శ్రీమద్ భాగవతం నందలి భగవత్ తత్వము మరియు భక్తియుక్త సేవ అని ప్రథమ స్కందంలో 2వ అధ్యాయం భక్తి వేదాంత భాష్యము సమాప్తము. హరే కృష్ణ ప్రభు. సో భగవతత్వం ఎట్లా వ్యాపించున్నది అనేది మనకి ఈ చాప్టర్ లో చెప్పుకొచ్చారమ్మా, రైట్? నెక్స్ట్ చాప్టర్కి వెళితే మనకి భగవంతుని తాలూకా సృష్టి శ్రీకృష్ణ పరమాత్ముడు అన్నిటికీ సృష్టి మూలము. శ్రీకృష్ణ భగవానుడు సర్వ అవతారాలకు మూలము అని మూలము ఈ చాప్టర్. సో మనం భగవంతుడి నుంచి ఎట్లా మిగతా అన్ని అవతారాలు వచ్చాయి చూద్దాం, రైట్? నెక్స్ట్ వెళ్దామమ్మా. ఎన్ని క్వశ్చన్స్? హరే కృష్ణ ప్రభుజీ. ప్రభు అడగండి. మనం 11th శ్లోక ఒకసారి మనం అంటే కొంచెం డీటెయిల్ గా చెప్తే బాగుంటుంది. 11వ శ్లోకం అండి. అవును, అంటే ఇందులో పరతత్వం జ్ఞాత జయమనే ఉన్నది అంటే పరతత్వం మెరిగిన తత్వవితులు అట్టి అద్వైత తత్వమును బ్రహ్మము, పరమాత్మ లేదా భగవానుడని పిలుతురు. సో అంతవరకు అర్థమవుతుంది కదండి. భగవంతుని మూడు రూపాలుగా మనం 3 తత్వాలుగా భగవంతుని అర్థం చేసుకోవాలి. ఒకటి బ్రహ్మము, 2 పరమాత్మ, 3వది భగవానుడు అని మనం అర్థం చేసుకోవాలి అని చెప్పి మనకి మొదటి నుంచి చెప్పి వస్తున్నాం. బ్రహ్మము అంటే భగవంతుని తాలూకా దివ్య తేజస్సు బ్రహ్మము. భగవంతుని ప్రతినిధి లేదా భగవంతుని ఎక్స్పాన్షన్ మహావిష్ణువు. ఆ మహావిష్ణువు నుంచి ఎక్స్పాండ్ అయిన పరమాత్మ రూపము ప్రతి జీవులలోనే ఉంటున్నారు. ఈ విశ్వానికి మహావిష్ణువు, మనకు తెలిసిన మహావిష్ణువు, అతని పరమాత్మ రూపంలో అంశలుగా అందరి శరీరాల్లోనే, అన్ని జీవుల శరీరాల్లోనే ఉంటాయి. అది అక్కడ జీవి శరీరంలో ప్రతి అణువులోనే ఆ పరమాత్మ రూపము, పరమాత్మ తాలూకా స్వభావం ఎక్స్టెండ్ అయి ఉంటుంది. అదే మనం ఇప్పుడు లాస్ట్ శ్లోకాల్లో చూస్తాం. సో పరతత్వము జ్ఞాత జ్ఞేయమునై ఉన్నది. దాని యందు గుణరీతి భేదములనవి గోచరించు. బ్రహ్మము, పరమాత్మ, భగవానుడని అనే తత్వములు గుణరీతిగా ఏకములు మరియు సమానములై ఉన్నవి. అట్టి అద్వయ పరతత్వమే ఉపనిషత్తులను అధ్యయనం చేసే వారిచే నిరాకార బ్రహ్మముగా అనుభూతం అవుతున్నది. హిరణ్య గర్భులు లేదా యోగులైన వారిచే ఆ అద్వైత తత్వము పరమాత్మగా అనుభూతికి వచ్చుచున్నది. సో అద్వైత తత్వం గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకొస్తుంది. మూడు ఒక విధంగా చూస్తే 3 ఒకటే ఏంటి, 3 ఒకదానికి సంబంధించినవి. అంతేకాదు మన భగవద్గీతలో ప్రతిదీ నా నుంచి వచ్చినదే అని భగవంతుడు చెప్పుకొచ్చారు. అంటే జీవి కూడా భగవంతుని అంశంలోంచి వచ్చిన వాడే. సో ఆ విధంగా అద్వైతానికి నాంది పలికడం జరిగింది. కానీ భగవంతుడు వేరు, మనం అన్ని అందులోంచి వచ్చినంత మాత్రాన అందులోంచి వచ్చినంత మాత్రాన ఒక పెద్ద ఇంత ఒక కేజీ బంగారం ఉంది, అందులోంచి ఒక చిన్న బంగారం తీసి ఉంగరం చేసుకుంది. చిన్న బంగారం అంత మాత్రాన ఉంగరము ఆ కేజీ బంగారం ఒక విధంగా ఒకటే, ఎందుకంటే ఒక దాంట్లోంచి వచ్చింది. కానీ ఆ కేజీ బంగారము వేరు, ఉంగరం వేరు. ఉంగరంగానే ఉంది, అదిగానే ఉంది. అది అందువల్ల ద్వైత్వం వచ్చింది. అయితే మనకి ఏంటంటే మళ్ళీ ఉంగరం తీసుకుని కరిగిస్తే అందులో కలుస్తుంది, కానీ మనం ఇందులో కలిసే అవకాశం లేదు. అందువల్ల ద్వైత సిద్ధాంతము వచ్చింది బేసిక్గా. అర్థమవుతుంది కదా. సో అద్వైతానికి ద్వైత్వానికి అదే తేడా. ఉపనిషత్తులంతా అద్వైతం చెప్పుకొస్తున్నాయి. అద్వైతంలోని 3 సమానము అనేది గ్రహించగలగాలి అని చెప్పుకొస్తున్నారు. భక్తులైన వారు ఆ పరతత్వమును భగవానుగా అవగతమనుచున్నారు. అనగా భగవానుడు లేదా దేవాది దేవుడు అనే తత్వము పరతత్వం యొక్క తూర్య అనుభవమై ఉన్నది. పరమాత్మ రూపమును శ్రీకృష్ణ భగవానుని పాక్షిక ప్రాతినిధ్యము కాగా నిరాకార బ్రహ్మము భగవంతుని దివ్యమైన దేహకాంతి అయి ఉన్నది. కానీ 3 మళ్ళీ ఆ భగవంతునికి సంబంధించినవే. సూర్యకాంతి సూర్యునికి చెందినట్లు నిరాకార బ్రహ్మజ్యోతి శ్రీకృష్ణ భగవానికి సంబంధించినదే అయి ఉన్నది. బ్రహ్మంలో కలిసిపోవడం, నిరాకార బ్రహ్మంలో ఐక్యం అయిపోవడం అంటే నిరాకార బ్రహ్మంలోకి వెళ్ళి ఉంటాం మనం, దాంట్లోకి వెళ్తున్నాం. ఇట్ ఇస్ నాట్ లైక్ మెర్క్యూరీ తీసుకొచ్చి మెర్క్యూరీలో కలిస్తే ఎట్లా కలిసిపోతుందో అలా కలిసే అవకాశం అయితే లేదు. కానీ నిరాకార బ్రహ్మంలో ఉండొచ్చు. నిరాకార బ్రహ్మము ఇట్స్ నాట్ లైక్ ఎ సాలిడ్ సబ్స్టెన్స్, రైట్? భగవంతుని తాలూకా తేజస్సు. ఆ తేజస్సులో మరొక కణం కింద మనం అయ్యి ఉంటాం బేసికలీ. అయితే అది కూడా భగవంతునికి సంబంధించిందే. అందువలన అద్వైతంలోని అవన్నీ ఒకటే కింద సూచిస్తున్నారు, రైట్? ఇరు సాంప్రదాయాలకు చెందినట్టు కొందరు మూర్ఖ విద్యార్థులు తమ అనుభవంకు అనుగుణముగా కొన్ని మార్లు వాగ్విధానం చేసుకుంటున్నారు.
చేయించుంది. అంటే ద్వైతం అద్వైతం ఈ ఈ ఈ ఆర్గ్యుమెంట్ అంతా మూర్ఖత్వమే చెప్పుకొస్తున్నారు. చివరికి రెండు అర్థం చేసుకోవడం దాన్ని బట్టి ఉంది. ఇప్పుడు ఎందుకు ద్వైతమైంది, ఎందుకు అద్వైతమైంది, ఓకే. కానీ పరతత్వం ఎరిగిన తత్వవేత్తలు మాత్రం ఏకమైన పరతత్వం యొక్క ఈ మూడు భావనలు వివిధ దృక్పథములకు చెందినవి మాత్రమేనని సంపూర్ణంగా ఎరిగిందరు. ఫైనల్ గా మనం గ్రహించాల్సింది ఏంటంటే ఈ మూడు కూడా ఒకదానికి సంబంధించినవే. అతడే భగవంతుడు, మనము వేరు, అందువల్ల ద్వైత్వం, రైట్. అయితే మనం అందులోంచి వచ్చిన వాళ్ళమే కాబట్టి అద్వైతానికి మళ్ళీ అక్కడ అవకాశం ఉంది. మొదటి అధ్యాయంలో తొలి శ్లోకంలో వివరించబడిన రీతి పరతత్వము స్వయంపూర్ణము, జ్ఞానపూర్ణము, మాయాదూరమునై ఉన్నవి. ఈ ద్వైత జగమునందు జ్ఞాత జ్ఞేయములు భిన్నములైనను పరతత్వమునందు మాత్రము జ్ఞాత జ్ఞేయములు రెండును ఏకమై ఉన్నవి. ప్రభు ఈ ద్వైత జగమునందు ఏది ద్వైతమైంది, ఏ జగం ద్వైతమైంది? భౌతిక జగం ద్వైతం అవుతుంది. భౌతిక జగత్తులోని రెండు వేరు వేరు, జ్ఞాత వేరు, జ్ఞేయము వేరు, ఓకే. భగవంతుడు వేరు, మనము వేరు. కానీ ఆధ్యాత్మిక జగత్తులో రెండు ఒకటే, రెండు ఏకమై పరతత్వం నందు మాత్రము భగవంతునందు మళ్ళీ రెండు ఒకటే. తెలుసుకో, జ్ఞాత జ్ఞేయము రెండు ఒకటే, ఓకే. జ్ఞాత జ్ఞేయం అంటే ఏంటి సార్? ఒకటి జ్ఞాత అంటే మన వర్డ్ మీనింగ్ లో చూద్దాం. ఎగ్జాక్ట్ ఏమి ఇచ్చారు? జ్ఞేయం అంటే తెలుసుకునేవాడు, రైట్. నాలెడ్జ్. మన భగవద్గీతలో కూడా ఇవే డెఫినేషన్స్ వచ్చాయి కదండి, జ్ఞాత జ్ఞేయం. ఎగ్జాక్ట్ వర్డ్ మీనింగ్ నేను కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాను, రైట్. బట్ ఆ రెండు కూడా ఒకటి భగవత్ తత్వానికి సంబంధించింది, ఒకటి తెలుసుకోవాల్సిన వాడు అని ఆ నాలెడ్జ్ బేసికలీ, రైట్. ఇక్కడ మనకి ఆ విధంగా అర్థం చేసుకోవచ్చు. ద్వైత జగమున జీవుడు ఉన్నత శక్తి, జీవుడు జ్ఞాత కాగా భౌతిక పదార్థము జ్ఞేయమైనది. ఏమండి, జ్ఞాత జ్ఞేయములు రెండు ఏకమైనది. ద్వైత జగం అంటే భౌతిక జగత్తునందు జ్ఞాత ఉన్నత శక్తికి చెందినవాడు జ్ఞాత కాగా భౌతిక పదార్థము జ్ఞేయమై ఉన్నది. భూతత్వము జ్ఞాత, భౌతిక తత్వము జ్ఞేయం. కనుకనే ఈ లోకమున ఉన్నత న్యూన శక్తులు అనేది ద్వైత్వభావం గోచరించుచున్నది. కానీ ఆధ్యాత్మిక జగత్తులో జ్ఞాత జ్ఞేయములు రెండూ ఒకే ఉన్నత శక్తికి చెందినవై ఉన్నది. శక్తిమానుడైన శ్రీకృష్ణ భగవానుని శక్తులు మూడు రకములు. శక్తి మరియు శక్తిమానుని నడుమ భేదము లేకున్నాను, శక్తుల నడుమ గుణరీత భేదము మాత్రం కలదు. ఆధ్యాత్మిక జగము జీవులనేది రెండు అంశములు ఒకే ఉన్నత శక్తికి చెందినట్టువి. కానీ భౌతిక జగత్తును మాత్రము న్యూనశక్తికి చెందినవే ఉన్నవి. జీవుడు న్యూనశక్తితో సాంగత్యము పొందినంతటే తనను తాను న్యూనశక్తికి చెందినవానిగా భావించుచు మోహగ్రస్తుడవుతున్నాడు. సో భౌతిక ప్రపంచంలో రెండు ఒకటే, ఎందుకంటే అక్కడ ప్రకృతి త్రిగుణతత్వం లేదు కాబట్టి. సారీ, ఆధ్యాత్మిక జగత్తులో రెండు ఒకటే, అక్కడ భౌతిక త్రిగుణతత్వం లేదు కాబట్టి. భౌతిక జగత్తులోకి వచ్చేసరికి మనకి త్రిగుణతత్వంతో ఉండడం వలన దీనిని న్యూనశక్తి అన్నారు. భగవంతుని తాలూకు పెరిఫరల్ ఎనర్జీ నుంచి వచ్చింది. అందులో ఉన్న వ్యక్తి ఏమవుతున్నాడు? తాను ఈ భౌతిక ప్రపంచానికి చెందినవాడు అన్న భావములో ఉంటున్నాడు, మోహగ్రస్తుడు. అందుకే మోహగ్రస్తుడు అవుతున్నాడు. దేనికి మోహగ్రస్తుడు అవుతున్నాడు అంటే తాను ఈ ప్రపంచానికే చెందినవాడు అన్న భావంలో బతుకుతున్నాడు. అందుకనే ఈ జగమునందు ద్వైత్వ భావం నెలకొని ఉన్నది. కానీ ఆధ్యాత్మిక జగత్తు మాత్రము జ్ఞాత జ్ఞేయమును నడుమ వ్యత్యాసం ఏమాత్రం ఉన్నది. అందుకనే అచ్చట సమస్తము పరిపూర్ణమై అలరారుచున్నది. అర్థమవుతుంది కదా బాబు గారు? ఏమండి, ఆధ్యాత్మిక జగత్తునందు ఆత్మ పరమాత్మ ఒకే రూపంగా ఉంటాయి. ఆత్మ పరమాత్మ అదే రూపంలో ఒకే రూపంలో ఉంటాయి అంటారా? అంటే మరి ఆధ్యాత్మిక జగత్తు మాత్రం జ్ఞాత అక్కడ ఆధ్యాత్మిక శరీరం వస్తుంది. ఆధ్యాత్మిక ప్రపంచంలో ఆధ్యాత్మిక శరీరం ఉంటుంది, భౌతిక ప్రపంచంలో భౌతిక శరీరం ఉంటుంది. అని అక్కడ ఉన్న ఆధ్యాత్మిక శరీరానికి త్రిగుణతత్వం ఉండదు. ముసలితనం అన్నది ఉండదు. ఆధ్యాత్మిక జగత్తులోని చెట్లు ఉంటాయి, ఆధ్యాత్మిక జగత్తులోని జంతువులు ఉంటాయి. కానీ వాటికి ఈ త్రిగుణతత్వంతో వచ్చే బాధలు ఉండవు.
సో అక్కడ ఉండే చెట్టుకి అది ఆధ్యాత్మిక చెట్టు కాబట్టి ఏ పువ్వు కావాలన్నా పూస్తుంది, ఏ కాయ కావాలన్నా పూస్తుంది. అర్థమవుతుంది కదమ్మా. సో అందువలన అక్కడ శరీరం ఉండదు అనడానికి వీల్లేదు. అంటే ఆధ్యాత్మిక శరీరం ఉంటుంది, అది ఆధ్యాత్మికతతో కూడిన శరీరం ఉంటుంది. మనకి ఇలాగే ఆధ్యాత్మిక శరీరం మరణించిన తర్వాత వస్తుంది, ఆ ప్రపంచానికి వెళ్ళిన తర్వాత వస్తుంది. అదే మరణించాలి కదా, వదిలేయాలి, ఈ శరీరాన్ని వదిలేయాలి. అంటే అమ్మా కేవలం శరీరాన్ని వదిలేయడమే కాదు, సూక్ష్మ స్థూల శరీరాన్ని వదిలేయగలగాలి. అంతే. మరణించడం అంటే స్థూల శరీరాన్ని వదిలేయడమే. సూక్ష్మ శరీరం ఇంకా మా ఆత్మతో పాటు ప్రయాణం చేస్తుంది. కానీ ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళాలంటే సూక్ష్మ శరీరం స్థూల శరీరం రెండూ వదిలేయగలగాలి. అర్థమవుతుందమ్మా మాతాజీ? సో అప్పుడు మాత్రం ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళగలం. ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆధ్యాత్మిక శరీరం మనకు వస్తుంది. ఆ స్థితికి వెళ్ళగలిగినాడు మాత్రం. ఇక్కడ మనం భక్తిలో ఉన్నాము అంటే అది ఆధ్యాత్మికతలో ఉన్నట్టు కాదా ప్రభుజీ? ఆధ్యాత్మికతలో ఉన్నట్టే, బట్ స్టిల్ భౌతిక ప్రపంచంలోనే ఉన్నాము, భౌతిక స్థితిలోనే ఉన్నాము. అదే కదమ్మా మనం మొదటి నుంచి చెప్పుకొస్తున్నాము. భౌతిక ప్రపంచంలో ఉన్నప్పుడు ఆధ్యాత్మిక స్థితి తాలూకా రుచి చూడగలము. ఎట్లా చూడగలుగుతాము అంటే ఆ భక్తిలో ఉన్న నిమిషము ఆధ్యాత్మిక స్థితి రుచి చూడగలుగుతాము. ఆధ్యాత్మిక స్థితి రుచి చూడడం ఈజీయే, ఆ స్థితిలో కంటిన్యూస్ గా నిలబడడం చాలా కష్టం. అది దట్ ఈస్ ద పర్పస్. కంటిన్యూస్ గా 24/7 ఆధ్యాత్మిక స్థితిలో నిలబడగలగాలి. అంటే ఏంటి? సూక్ష్మ శరీరము స్థూల శరీరము రెండూ కూడా ఆయన ఆధీనంలోకి వెళ్ళిపోగలగాలి. భౌతిక ప్రపంచంలో ఉంటూనే మన స్థూల శరీరము సూక్ష్మ శరీరము ఆత్మ ఆయన మాట వినే స్థితికి వెళ్ళిపోవాలి. కేవలము ఆయన మాట వినే స్థితికే వెళ్ళాలి, ఇంకొకటి ఏమీ వినడానికి కాదు. ఒకసారి ఆయన మాట విని వచ్చేస్తాం కాదు, 24/7 ఆయన మాటే వినే స్థితిలో ఉండాలి. సో ఆయన మాటలు వినే స్థితిలో ఉన్నవాళ్ళు ఈ భక్తులందరూ, వాళ్ళ కథలు మనం చూస్తున్నాం. ఇప్పుడు మనము భీష్ముడి కథ కానీ వేరేటి చూస్తే వీళ్ళందరూ కూడా భగవంతుడిని స్థితి అర్థం చేసుకోగలిగారు, ఆ స్థితిలో నిలబడగలిగారు. అర్థమవుతుంది కదమ్మా విజయమాతాజీ? సో ఇస్ ద ఫండమెంటల్ ప్రాబ్లం. బేసికలీ మనము ఈ ఒక్క పూజ చేసుకుని నేను చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్ళిపోతాను అని అనుకోవడానికి వీలు లేదు. పూజ వలన ఫలితం ఉంది, పుణ్యం ఉంది. ఒక పుణ్యకార్యముతో పని జరిగిపోదు, మొత్తం ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. సూక్ష్మ శరీరము ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి, మనసు బుద్ధి అహంకారం ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. ఎంతవరకు ట్రాన్స్ఫార్మ్ అవ్వాలయ్యా అంటే స్థూల శరీరం మాట కాదు, ఆత్మ పరమాత్మ దగ్గరికి తీసుకువెళ్ళి పరమాత్మ మాట వినే విధముగా దీనిని ట్రైన్ చేయగలగాలి. ఆఖరి శ్లోకాలు అవే కదమ్మా భాష్యంలో చెప్పుకొచ్చారు. పరమాత్మ ఆత్మకు ఉన్న సంబంధాన్ని చెప్పుకొచ్చారు. ఆత్మని పరమాత్మ గైడ్ చేస్తూ ఉంటాడు. ఎప్పుడు గైడ్ చేస్తూ ఉంటాడు? మనం ఆయన గైడెన్స్ తీసుకున్నప్పుడు. ఆయన గైడెన్స్ ఓకే సరే బాబు భగవంతుడా నువ్వు చెప్పావు, నీ మాట నువ్వు చెప్పాల్సింది చెప్పావు, నా పని నేను చేసుకెళ్తాను. నా పని ఎవరు నిర్ణయిస్తున్నారు అంటే నా స్థూల శరీరం నిర్ణయిస్తుంది, నా మనసు ఏంటి ఇంద్రియాలు నాకు చెప్తున్నాయి ఏం చేయాలో, మనసు చెప్తుంది ఏం చేయాలో అని మనం మనసుని గైడెన్స్ లో తీసుకుని వెళ్ళిపోతున్నంతసేపు కూడా భగవంతునికి దూరం అయిపోతాము. దానినే మాయాస్థితి అని చెప్పుకొస్తున్నాము. ఇంకా నిన్న స్వామినారాయణ టెంపుల్ కి వెళ్ళాం ప్రభుజీ. స్వామినారాయణ టెంపుల్ ఉంది ప్రభుజీ ఇక్కడ. చెప్పండి. ఆయన కథ కూడా ఇలాగే ఉంది ప్రభుజీ. ఆయన కూడా 11 ఏళ్లకే వెళ్ళిపోతారట. బాప్స్ అని ఉంటుంది కదండి. మా అందరి కథలు అలాగే ఉంటాయమ్మా, భక్తుల కథలు అందరూ అలాగే ఉంటాయి. సరే ముందుకెళ్దామమ్మా. హరే కృష్ణ. ఎవరు చదవాలమ్మా? మీరే చదవాలి? నేనే చదువుతాను. హరే కృష్ణ ప్రభుజీ. 3వ అధ్యాయం. శ్రీకృష్ణ భగవానుడు సర్వావతారములకు మూలము. 1వ శ్లోకం. సూత ఉవాచ జగృహే పౌరుషం రూపం భగవాన్ మహదాదిభిః సంభూతం షోడశకలమాదౌ లోకశుశ్రూషయా. అనువాదము. సూత గోస్వామి పలికెను,
సృష్టారంభమున శ్రీకృష్ణ భగవానుడు విశ్వరూపముగానున్న పురుషావతారమును స్వీకరించి భౌతిక సృష్టికి అవసరమైన మహదాతులను సృష్టించెను. ఈ విధముగా తొలుత భౌతిక కర్మలకు సంబంధించిన 16 తత్వములు సృజింపబడినవి. భౌతిక జగమును సృష్టించు ప్రయోజనమునకే ఇది అంతయు నిర్వహింపబడెను. భాష్యము. శ్రీకృష్ణ భగవానుడు తన ప్రధాన విస్తృతాంశము ద్వారా ఈ భౌతిక జగములనన్నింటినీ పోషించునని భగవద్గీత తెలుపుచున్నది. కనుక ఈ శ్లోకమునందు తెలుపబడిన పురుషావతారము ఆ విషయమునే ధృవపరుచుచున్నది. వసుదేవతనయునిగా లేదా నందనందనునిగా ప్రసిద్ధి నొందిన దేవదేవుడైన శ్రీకృష్ణుడు అనగా వాసుదేవుడు ఐశ్వర్యమునందును, శక్తుల యందును, యశస్సునందును, సౌందర్యమునందును, జ్ఞానమునందును, వైరాగ్యమునందును సంపూర్ణుడై ఉన్నాడు. అతని విభూతులలో కొంత భాగమే నిరాకార బ్రహ్మముగా ప్రకటమగుచుండగా మరికొంత భాగము పరమాత్మగా వ్యక్తమగుచున్నది. ఈ శ్లోకమునందు తెలుపబడిన ఆదిదేవుడైన శ్రీకృష్ణుని పురుషావతారము అతని మూల పరమాత్మ రూపమై ఉన్నది. భౌతిక సృష్టి యందు 3 పురుషావతారములు గలవు. ఆ మూడింటి అందలి మొదటి పురుషావతారమే కారణోదక సాయి విష్ణువు, గర్భోదక సాయి విష్ణువు మరియు క్షీరోదక సాయి విష్ణువు రూపములే మిగిలిన 2 పురుషావతారములు. ఆ అవతారముల గూర్చి క్రమముగా తెలియబడగలదు. కారణోదక సాయి విష్ణువు యొక్క రోమకూపముల నుండి అనంత సంఖ్యలో విశ్వములు బయలువెరడగా వాటిలో ప్రతిదాని యందును అతడు తిరిగి గర్భోదక సాయి విష్ణువు రూపమున ప్రవేశించును. భౌతిక జగము కొన్ని సమయములందు సృష్టింపబడి తిరిగి నశింపజే. హరే కృష్ణ ప్రభు. లక్ష్మీ మాతాజీ ఉన్నారా? లక్ష్మీనారాయణ మాతాజీ ఉన్నారా? బాలమణి మాతాజీ. ప్రభుజీ నేను కూడా చదువుతానండి. అలాగేనమ్మా. మీరు ఇదివరకు ఇదే ఫస్ట్ టైం అమ్మా రావడం కుమారి మాతాజీ? అవును సార్, నేను లేను సార్, అందుకనే లాస్ట్ వీక్ రాలేదండి. సరే సరే అమ్మా, జస్ట్ నేను యాడ్ చేస్తా అమ్మా పేరు. ఓకే, ఆర్డర్. పార్వతి చదువుతారమ్మా? హరే కృష్ణ. చదువుతాను ప్రభు, చదువుతాను ప్రభు. సరే, సెకండ్ పారాగ్రాఫ్. భాష్యం కదండి, భాష్యం చదవాలి. భాష్యం సెకండ్ పారాగ్రాఫ్ అమ్మా. భౌతిక జగము కొన్ని సమయములందు సృష్టింపబడి తిరిగి నశింపజేయబడినని భగవద్గీత యందు తెలుపబడినది. నిత్యబద్ధులైన జీవుల కొరకే శ్రీకృష్ణ భగవానుని దివ్య సంకల్పం చేత విశ్వము యొక్క సృష్టిలయములు జరుగుచున్నవి. నిత్యబద్ధులైన జీవులు అహంకార పూరితులై ఉందురు. ఆ అహంకారమే వారిని భౌతిక భోగానుభవమునందు నిలుపుతున్నది. కానీ జీవులు తమ నిజస్థితి దృష్ట్యా ఎన్నడూ భోగభాగ్యమునకు పొందజాలరు. శ్రీకృష్ణ భగవానుడే నిజమైన భోక్త. ఇతరులందరూ భోగింపబడేది వారే, అనగా జీవులందరినూ అనుభవింపబడేది వారే. కానీ నిత్యబద్ధులైన జీవులు తమ యొక్క ఈ నిజస్థితిని మరచి భోగానుభవమునకే తీవ్రమైన కోరికలను కలిగి ఉందరు. కనుకనే అట్టి బద్ధ జీవులకు భౌతిక జగమునందు భోగానుభవమునకే అవకాశం మసగబడుచున్నది చుండును. దానితో పాటుగా వారు తమ నిజస్థితిని అవగాహన చేసుకున్నట్టుకు సైతము అవకాశము కోర్చబడుచుండును. సత్యమును గ్రహించి వాసుదేవుని పాదపద్మములకు బహుజన్మల పిదప శరణజొచ్చు భాగ్యవంతులైన జీవులు నిత్యముక్తులైన జీవులతో సహచర్యమును పొంది భగవద్ధామమున ప్రవేశించుటకు అర్హులగుదురు. అటుపిమ్మట అట్టి భాగ్యవంతులైన ముక్తి జీవులు భౌతిక జగమునకు తిరిగి రావాల్సిన అవసరం ఉండదు. కానీ తమ నిజస్థితిని సంబంధించిన సత్యమును గ్రహింపలేని వారు మాత్రము భౌతిక జగము యొక్క విలయ సమయమున మహత్తత్వమునందు ఎనమగుదురు. జగము యొక్క పునఃసృష్టి సమయమును తిరిగి మహత్తత్వమునకు చేతనము కోర్చబడును. అది జీవులకే గాక సృష్టికి కావలసిన తత్వములను అన్నింటినీ కలిగి ఉండును. పంచమహాభూతములు 11వ ఇంద్రియములనడి 16 తత్వములను విభజింపబడి ఉండడి. ఈ మహతత్వము నిర్మలాకాశమున మేఘము తునక వంటిది. ఆధ్యాత్మిక ఆకాశమున బ్రహ్మ తేజస్సు సర్వదా వ్యాపించి ఉండి సమస్తము ఆధ్యాత్మిక తేజస్సుతో దేదీప్యానములుండును. అటువంటి విస్తారమును అనంతమును అగు ఆధ్యాత్మిక ఆకాశము యొక్క ఒకనొక మారుమూల భాగము మేఘపు తునుక వంటి మహతత్వముచే ఆవరింపబడి ఉండును. అట్లు మహాతత్వముచే ఆవరింపబడిన ఆధ్యాత్మిక ఆకాశము
భాగమే భౌతిక ఆకాశంగా పిలువబడును. మహాతత్వముచే ఆవరింపబడిన ఆధ్యాత్మిక ఆకాశపు భాగము సమస్త ఆధ్యాత్మిక ఆకాశముతో పోల్చినచో అత్యంత స్వల్పమైనది. అట్టి స్వల్పమైన మహాతత్వమునందే అనంత సంఖ్యలో విశ్వము కలవు. అట్టి విశ్వములన్నీయును మహావిష్ణువుగా తెలుపబడు కారణోదక సాయి విష్ణువుచే సృష్టింపబడును. అట్టి మహావిష్ణువు కేవలము తన దృష్టిని సారించుట చేతనే మహాతత్వమున బీజ ప్రదానం చేయబడుచున్నాడు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఒక్కసారి ఇక్కడ ఈ మహాభూతముల తర్వాత నుంచి ఒక్కసారి చెప్పగలరా? అది కొంచెం అర్థం కాదు. ఆ తర్వాత నుంచి కొంచెం ఎందుకు అర్థం కాదా? ఇందులోనే పంచమహాభూతములు 11 ఇంద్రియములు అనేది 16 తత్వములు తర్వాత నుంచి పంచమహాభూతములు అవును అది అర్థమైంది. ఆ తర్వాత నుంచి అర్థం కాదా? 16 తత్వములుగా విభజింపబడి ఆ తత్వము నిర్మలాకాశమున మేఘపు తునక వంటిది. సో పంచమహాభూతములు ఇవన్నీ కూడా పంచభూతాలు కూడా రాక ముందుండే పరిస్థితిని మహత్తత్వం అంటారు. ఆ మహత్తత్వ పరిస్థితి చెప్తున్నారు. ఆధ్యాత్మిక ఆకాశంలో బ్రహ్మ తేజస్సు సర్వత్రా వ్యాపించి ఉండి సమస్తము ఆధ్యాత్మిక తేజస్సుతో దేదీప్యమానముగా నిండు. అటువంటి విస్తారము అనంతములు ఆధ్యాత్మిక ఆకాశం యొక్క ఒకనొక మారుమూల భాగము మేఘపు తునక వంటి మహత్తత్వంచే ఆవరింపబడింది. అట్లా మహత్తత్వంచే ఆవరింపబడిన ఆధ్యాత్మిక ఆకాశపు భాగమే భౌతిక ఆకాశముగా పిలువబడును. అక్కడే అర్థం కాదు. ఏమ్మా? అక్కడే నాకు అర్థం కాలేదు. ఈ మహత్తత్వం ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆధ్యాత్మిక ఆకాశంలోని ఉన్న ఒకనొక చిన్న పీస్ ఈ భౌతిక ప్రపంచానికి కాజ్ అయింది అన్నమాట. భౌతిక విశ్వానికి రూట్ కాజ్ అయింది. దానిని మహత్తత్వం మహత్తత్వముచే ఆవరింపబడిన ఆధ్యాత్మిక ఆకాశపు భాగమే భౌతిక ఆకాశముగా పిలువబడు. మహత్తత్వంచే ఆవరింపబడిన ఆధ్యాత్మిక ఆకాశపు భాగము సమస్త ఆధ్యాత్మిక ఆకాశంతో పోల్చినచో అత్యంత స్వల్పమైనది. అదే సంస్కృతంతో పోలిస్తే ఈ ఆధ్యాత్మిక ఆకాశం చిన్న పీసు. ఇందులో భాగం వచ్చి భౌతిక ఆకాశం కింద భౌతిక తత్వంతో మహత్తత్వం నుంచి వచ్చింది భౌతిక తత్వం. స్వల్పమైన మహత్తత్వం నుండి అసంఖ్యాక విశ్వాసాలు అట్టి విశ్వములన్నీ మహావిష్ణువుగా తెలియబడే కారణోదయ విష్ణువుచే సృష్టించబడును. సో మనం మహావిష్ణువుని పిలిచే ఆ మహావిష్ణువు తాలూకు ఎవరయ్యా అంటే కారణోదయ విష్ణువు. రకాల విష్ణువులో ఆయన ఒకరు. అట్టి మహావిష్ణువు కేవలము తన దృష్టిని సారించిన చేతనే మహత్తత్వమున బీజ ప్రదానం చేశాడు. సో ఆ మహత్తత్వము ఈజ్ ఆఫ్ నో యూజ్. భగవంతుని తాలూకు బీజ ప్రదానం జరగకపోతే ఆ మహత్తత్వానికి ఈ లైఫ్ అన్నది రాదు. అంటే మనకి సృష్టిని అంతా చేస్తుంది కారణాదాయక విష్ణువు సృష్టిని సృష్టిస్తున్నాడు అని అర్థం. అంతే కదా? అదే బీజ ప్రదానం చేస్తున్నాడు. అలా కాదనుకుంటా. ఈ విశ్వాస మహావిష్ణువు అన్నిటికీ మూలం బేసిక్. ఎందుకంటే అంటే ఆయన చూపుతోనే ఆయన దృష్టితోనే మనకి బీజం పడుతుంది కాబట్టి. బాగా చెప్పండి. ఇది క్వశ్చన్ ఉందా? అచ్చా అచ్చా ఓకే ఓకే. అంటే సృష్టి అందులో గర్భోదక సాయి రూపం తర్వాత ఒక్క విశ్వంలోనూ గర్భోదక సాయి విష్ణు వస్తారు అనమాట. కారణోదక సాయి మొత్తం సృష్టిస్తే గర్భోదక సాయి ఎంతో మంది గర్భోదక సాయి విష్ణువులు ఉంటారు. ఒక కారణోదాయక విష్ణువు నుంచి. కానీ చాలా ఇంపార్టెంట్ అండి తెలుసుకోవడానికి. అసలు ఇది బేస్ తెలుసుకుంటే మనం ముందుకెళ్ళచ్చు బాగా. అదే నెక్స్ట్ దాంట్లో ఉంది మనకి. మళ్ళీ లాస్ట్ టైం కన్నా ఇప్పుడు మనకి కొంచెం లాస్ట్ టైం మనం చదవలేదు కదండి. చదవలేదు అండి. అదే నెక్స్ట్ అమ్మా కుసుమ మాతాజీ చదువుతారమ్మా. హరే కృష్ణ ప్రభుజీ. దండత్ ప్రభుజీ. యస్యాంబసే శయనస్య వాయిస్ పోయింది. అభిహృదాంబుజాదాసీద్ బ్రహ్మ విశ్వసృజంపతి.
ఆ పిమ్మట తొలి పురుషావతారము యొక్క అంశ గర్భోదకములందు శయనింపగా అతని నాభి సరోవరము నుండి తామరతూడు ఉద్భవించి దాని ఉపరితల పుష్పమునందు విశ్వపు ప్రధాన సూత్రధారుడైన బ్రహ్మదేవుడు ఆవిర్భవించెను. భాష్యము. తొలి పురుషావతారము కారణోదక సాయి విష్ణువు. కారణోదక సాయి విష్ణువు యొక్క రోమకూపముల నుండి అనంత సంఖ్యలో విశ్వములు సృష్టింపబడగా అట్టి ప్రతి విశ్వమునందును పురుషావతారము గర్భోదక సాయి విష్ణువు రూపమున ప్రవేశించును. తన దేహము నుండి ఉద్భవించిన జలముతో ఆవరింపబడిన విశ్వపు సగభాగమునందు అతడు శయనించును. అతని నాభి నుండి బ్రహ్మకు జన్మస్థానమైనట్టి కమలము ఉద్భవించినది. ఆ బ్రహ్మదేవుడే జీవులకు జనకుడు మరియు విశ్వయంత్రాంగపు నిర్మాణ వ్యవహార కాలము లందు నియుక్తులైన సూత్రధారుల వంటి దేవతలకు ప్రభువై ఉన్నాడు. ఆ కమలతూడు నందు 14 భువనములు కలవు. అట్టి లోకములు మధ్య భాగమే భూలోకము, దానికి పైన ఉన్నతములైన ఊర్ధ్వలోకములు కలవు. వాటి అందలి అత్యుత్తమ లోకమే బ్రహ్మలోకము లేదా సత్యలోకము. భూలోకమునకు క్రిందనున్న అధోలోకములు అసురులతో ఇతర భౌతిక భావన పరులైన జీవులతో నిండి ఉన్నవి. గర్భోదక సాయి విష్ణువు నుండి క్షీరోదక సాయి విష్ణువు వ్యక్తమగుచుండెను. అతడే హరి అని పిలువబడుచు సర్వజీవుల యందలి పరమాత్ముడై ఉన్నాడు. అతని నుండి విశ్వమునందలి పలు అవతారములు సంభవించుచుండెను. సారాంశం ఏమనగా శ్రీకృష్ణ భగవాన్ నెక్స్ట్ పారా ముందుకు వెళ్దామా? ఓకే ప్రభు. హరే కృష్ణ. కళామాత చదువుతారా? హరే కృష్ణ ప్రభు. సారాంశం ఏమనగా శ్రీకృష్ణ భగవానుని యొక్క పురుషావతారము 3 రూపముల్లో వ్యక్తమగుచుండును. షోడశ సత్వములను మహత్తత్వమునందు సృష్టించు కారణోదక సాయి విష్ణువు తొలి పురుషావతారము. ప్రతి విశ్వమునందును ప్రవేశించడి గర్భోదక సాయి విష్ణువు 2వ పురుషావతారము. ఇక విశ్వమందలి సమస్త సజీవ నిర్జీవ పదార్థములందు పరమాత్మ రూపమున వెలసిల్లడి క్షీరోదక సాయి విష్ణువు 3వ పురుషావతారము. దేవదేవుని ఈ 3 ప్రధాన రూపములను చక్కగా అవగాహనము చేసుకొనగలిగిన వాడు భగవతత్వమును సంపూర్ణముగా నెరుగగలిగి జన్మ మృత్యు జరా వ్యాధుల నుండి నిక్కముగా ముక్తి నొందగలడు. ఈ విషయమే భగవద్గీత యందు ధృవపరచబడినది. ఈ శ్లోకమునందు మహావిష్ణువుకు సంబంధించిన విషయము సంపూర్ణముగా సంగ్రహపరువబడినది. అట్టి మహావిష్ణువు ఆధ్యాత్మిక కొంత భాగములో తన ఇచ్ఛామాత్రమున శయనించుచుండును. ఆ విధముగా అతడు కారణోదక సముద్రమున శయనించి భౌతిక ప్రకృతిపై దృష్టిని సారించినంతనే మహత్తత్వము ఏర్పడును. ఈ విధముగా మహావిష్ణువు యొక్క శక్తిచే ప్రభావితమైనట్టి భౌతిక ప్రకృతి వృక్షము అనంత సంఖ్యలో ఫలములను సృష్టించు రీతి అసంఖ్యాక విశ్వములను సృష్టించును. నెక్స్ట్ వాళ్ళని చదవమంటారా ప్రభుజీ? చాలా మంది ఉన్నట్టు చదవనా? చదవను. చంద్రమౌళి ప్రభు చదువుతారా ప్రభు? అక్కడి నుంచి హరే కృష్ణ. మంజుడు ఏదేని విత్తనమును నాటినచో అది ప్రత్యక్షంగా మారి వృక్షముగా మారి కాలక్రమం బహుసంఖ్యలో ఫలములను నొసగును. అనగా కారణము లేకుండా ఏదినూ జరగదు. కనుకనే మహావిష్ణువు శయనించు సముద్రపు కారణ సముద్రముని పిలువబడినది. కారణం అనగా కారణమైనది భావము. కావున సృష్టిని గూర్చిన నాస్తికవాద సిద్ధాంతమును మూర్ఖంగా మనమెన్నడూ అంగీకరింపరాదు. 1 minute ప్రభుజీ. అట్టి నాస్తికులైన వారి వర్ణము భగవద్గీత యందు వసగబడినది. దుష్కృతులైన వారు సృష్టికర్తను అంగీకరింపరు. అలాగని సృష్టికి తగిన సిద్ధాంతం కూడా వసగలేదు. మగవాని సహకారం లేనిదే స్త్రీ సంతానమును సృష్టింపలేని రీతి ప్రకృతి పురుషుడైన భగవాన్ని సహాయం లేనిదే సృష్టి కార్యమును కొనసాగింపలేదు. పురుషుడు బీజ ప్రదానము చేయగా ప్రకృతి జన్మం వసగను. పాలతిత్తుల వలె గోచరించు మేక గొంతుకు పైన గల మాంసఖండం నుండి పాలను పొందవలనని మనం ఎన్నడూ భావింపరాదంటుగా సృజన శక్తిని భౌతిక మూలకముల నుండి మనము ఊహించరాదు. ప్రకృతి యందు బీజ ప్రదానము చేయు పురుషుని శక్తిని మనం విశ్వసింపవలను. కారణోదక సాయి విష్ణువు యోగ నిద్రాగతుడు కావాలని తలచి ఉన్నందునే ప్రకృతి క్షణమాత్రం అనంత సంఖ్యలో విశ్వములను సృష్టించినది.
అవి సృష్టించబడిన పిమ్మట ద్వితీయ పురుషుడు వాటి యందు యోగ నిద్రకు ఉపక్రమించిన. ఈ విధంగా పలు విశ్వములు వివిధ విశ్వ యంత్రాంగమంతయు శ్రీకృష్ణ భగవాని సంకల్పంచే సృష్టింపబడినది. అతడు అనంత శక్తి సంపన్నుడు. తత్కారణమున తాము స్వయంగా చేయవలసింది ఏదీనూ లేకున్నను అతడు తన పూర్ణ ప్రణాళిక ద్వారా తనకు తోచిన రీతిగా వర్తించగలడు. అతనికి సములు గాని అధికులు గాని లేరని పలుకుటయే వేదముల యొక్క తుది వాక్యం. హరే కృష్ణ. హరే కృష్ణ. సమస్త లోకములు అట్టి పురుషావతారం దేహములందు స్థితిని కలిగి ఉన్నట్లు ఊహింపబడుచున్నది. సృష్టింపబడిన భౌతిక తత్వములతో ఎటువంటి సంబంధం లేని అతని విశుద్ధ సత్వ స్వరూపమే నిరతిశయమై ఉన్నది. భాష్యం. పరతత్వమైన శ్రీకృష్ణ భగవానుని దివ్యమైన ఆధ్యాత్మిక రూపమును ధ్యానింపలేనటువంటి ప్రారంభ దశ ఎందున్న భక్తునికే విశ్వరూపము భావనం, విరాడ్రూప భావనం ప్రత్యేకంగా ఉద్దేశింపబడినది. అట్టి వానికి రూపమనగా భౌతిక జగమునకు సంబంధించినట్టిది. కనుకనే శ్రీకృష్ణ భగవాను యందు మనస్సును కేంద్రీకరించుట కొరకు భక్తి యందలి తొలి దశలో పరతత్వం యొక్క విరుద్ధ భావనము అవసరమై ఉన్నది. పూర్వము తెలుపబడినట్లు భగవానుడు భౌతిక తత్వములను కూడి ఉన్న మహాతత్వ రూపముగా తన శక్తిని వ్యక్తం చేయుచున్నాడు. శ్రీకృష్ణ భగవాన్ని శక్తి యొక్క వ్యక్తీకరణము మరియు స్వయముగా శ్రీకృష్ణ భగవానుడు ఒక విధముగా ఏకమే అయినను వేరొక భావనలో శక్తి వ్యక్తీకరణమైన మహాతత్వము ఆ భగవాన్ నుండి భిన్నమై ఉన్నది. అనగా భగవానుని శక్తి భగవానితో ఏకకాలమున సమానము మరియు భిన్నమై ఉన్నది. కనుకనే నిరాకారవాదికై ఉద్దేశింపబడిన విరాట్ రూపము భగవాని నిత్య రూపమునకు అభిన్నమై ఉన్నది. భగవానుని నిత్య రూపము మహాతత్వం యొక్క సృష్టికి పూర్వం కూడా నిలిచి ఉన్నది. కనుకనే ఆ దేవదేవుని నిత్య రూపము నిరతిశయమును భౌతిక గుణములకు పరముగను అయి ఉన్నది. ఈ శ్లోకమున నొక్కి చెప్పబడినది శ్రీకృష్ణ భగవాని యొక్క అట్టి దివ్యమైన ఆధ్యాత్మిక రూపము అతని అంతరంగ శక్తిచే వ్యక్తమగుచుండును. అతని అసంఖ్యాక అవతారముల వ్యక్తీకరణ కూడా మహాతత్వం యొక్క సంపర్కం ఏమాత్రము లేకుండా సదా అట్టి దివ్య లక్ష్యమునే సంతరించుకొని ఉండను. హరే కృష్ణ. ఇక్కడ భాష్యంలో మనకి ఆయన రూపానికి భౌతిక ప్రపంచానికి ఎటువంటి కనెక్షన్ లేదు, సంపర్కమే మాత్రమే లేకుండా సదా అతని దివ్య లక్ష్యములనే సంతరించుకుని ఉంటుంది. అతని రూపాలన్నీ అతని అవతారాలన్నిటికీ మూల మనకి అతని శక్తితోనే ఉంటాయి అని చెప్పుకొస్తున్నారు. రైట్ ముందుకెళ్దామమ్మా. 4 హరే కృష్ణ. 4వ శ్లోకం. పశ్యంత్యదో రూపమదభ్రచక్షుషా సహస్రపాదోర్భుజానాధృతం సహస్రమూర్తశ్రవణాక్షి నాసికం సహస్రమౌల్యాంబరకుండలోలసత్. వేలాదిగా అద్భుతములైన పాదములను, ఊరువులను, భుజములను, ముఖములను కలిగిన పురుషావతారం యొక్క దివ్య రూపమును పూర్ణ దృష్టిని కలిగిన భక్తులు గాంచగలుగుతారు. వేలాది శిరములను, కర్ణములను, నయనములను, నాసికలను ఆ రూపము కలిగి ఉండును. అవన్నీయును వేలాది కిరీటములతో, దేదీప్యమానమైన కర్ణాభరణములతో, దివ్యమైన పూమాలలతో అలంకరింపబడి ఉండును. భాష్యము. దివ్య ప్రభువైన శ్రీకృష్ణ భగవానుని గూర్చి మనము ప్రస్తుత భౌతికేంద్రియములతో కొద్దిగానైనను ఎరుగజాలము. తత్కార్యమునకు మన ఇంద్రియములు భక్తియుత సేవా విధానము ద్వారా పరిశుద్ధములు కావలసి ఉన్నది. అంతటా అతడే స్వయముగా మనకు అవగతము కాగలడు. శ్రీకృష్ణ భగవానుడు కేవలము శుద్ధమైన భక్తియుత సేవ ద్వారానే అవగతము కాగలడని భగవద్గీత యందు ధృవపరుపబడినది. ఈ విధముగా భక్తి యోగమే మనుజుని భగవానుని వైపునకు చేర్చగలదనియో, భక్తి యొక్కటే అతనిని అవగతమునర్చగలదనియో వేదములు పలుకుచున్నవి. భక్తియుక్త సేవాంజనమును కనులకు పూసుకొని ఉన్న శుద్ధ భక్తులకు శ్రీకృష్ణుడు అనవరతము దర్శనీయుడని బ్రహ్మ సంహిత యందు తెలుపబడినది. కనుక భక్తియుత సేవచే నిమీలితమైన పూర్ణ చక్షుల ద్వారా
శ్రీకృష్ణ భగవానుని వాస్తవముగా గాంచినటువంటి శుద్ధ భక్తుల నుండియే ఆ దేవదేవుని దివ్య రూపమును గూర్చిన విషయమును మనము తెలుసుకొనవలసి ఉన్నది. భౌతిక జగములో కూడా మనము ఎల్లవేళలా కనుల ద్వారానే సమస్తమును గాంచబోము. కొన్ని మార్లు ప్రత్యక్షానుభవము కలిగిన వారి యొక్క అనుభవము ద్వారా మనము గాంచుచుందుము. భౌతిక విషయం యొక్క అనుభవంనకే ఇట్టి పద్ధతి అవసరమైనచో ఆధ్యాత్మిక విషయమునందు అట్టి విధానము మరింతగా ముఖ్యమైనది. అనగా పరతత్వమైన శ్రీకృష్ణ భగవానుని అతని వివిధ రూపములను గూర్చిన ఆధ్యాత్మిక జ్ఞానమును కేవలము ఓర్పు సహనములతోనే మనము అవగతము చేసుకొనగలము. ఆధ్యాత్మిక రంగమునందు నూతనముగా ప్రవేశించిన వానికి ఆ దేవదేవుడు నిరాకారుడు కాగా దక్షత కలిగిన సేవకునకు అతడు దివ్య స్వరూపుడై ఉన్నాడు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. ఏతన్నానావతారాణం నిదానం బీజమవ్యయం యస్యాం సాంసేన సృజ్యంతే దేవతిర్నారదాయ. ఈ రూపము అనగా ద్వితీయ పురుషావతారము విశ్వమునందలి నానావతారమునకు నిధానమును అవ్యయ బీజమును అయి ఉన్నది. ఆ రూపం యొక్క అంశము మరియు అంశాంశముల నుండియే దేవతలు, మానవులు ఆదిగా గల పలు రకములైన జీవులు సృష్టింపబడిరి. భాష్యము. తొలి పురుషుడు మహతత్వమునందు అసంఖ్యాక విశ్వములను సృష్టించిన పిమ్మట వాటి యందు ద్వితీయ పురుషుని రూపమున ప్రవేశించను. ఆ ద్వితీయ పురుషుడే గర్భోదక సాయి విష్ణువు. ప్రతి విశ్వమునందును ప్రవేశించిన గర్భోదక సాయి విష్ణువు వాటి యందు వాసస్థానము ఏమాత్రము లేకుండా కేవలము అంధకారము శూన్యమై నెలకొనిండును. శూన్యమై నెలకొనిండుటను గాంచి తన స్వేద జలముతో విశ్వపు సగభాగమును నింపివేసి ఆ జలమునందు శయనించను. ఆ జలమునకే గర్భోదకమని పేరు. గర్భోదకమునందు శయనించిన ద్వితీయ పురుషుని నాభి నుండి కమలతోడు ఉద్భవించి దాని పుష్పమునందు విశ్వరచనను గావించిన ప్రధాన సూత్రధారుడైన బ్రహ్మదేవుడు జన్మం కలిగాడు. ఆ విధముగా బ్రహ్మదేవుడు విశ్వ సృష్టికి సూత్రధారుడు కాగా ద్వితీయ పురుషుడు స్వయముగా విష్ణు రూపమున ఆ విశ్వములను పోషించు భారమును స్వీకరించను. బ్రహ్మదేవుడు ప్రకృతి యొక్క రజోగుణము ద్వారా సృష్టింపబడగా విష్ణువు సత్వగుణమునకు ప్రభు అయ్యను. కానీ ప్రకృతి త్రిగుణములకు వరుడైనట్టు విష్ణువు సదా భౌతికత్వమునకు అతీతుడై ఉండను. ఈ విషయము ఇదివరకే వివరింపబడినది. ఇక బ్రహ్మ నుండి తమో గుణమునకు అధిపతి అయిన రుద్రుడు ఉద్భవించను. శ్రీకృష్ణ భగవానుని సంకల్ప మాత్రమున అతడు సమస్త సృష్టిని లయింపజేయడు. ఈ విధముగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు అను ముగ్గురును గర్భోదక సాయి విష్ణువు యొక్క అవతారముని ఉన్నారు. అటు పిమ్మట విశ్వమునందు జీవులను సృష్టించుట కొరకై దక్షుడు, మరీచి, మనువుల వంటి పలువురు దేవతలు బ్రహ్మ నుండి ఉద్భవించారు. ఈ గర్భోదక సాయి విష్ణువే గర్భస్థుతి మంత్రములతో వేదమునందు కీర్తింపబడినాడు. విష్ణువు వేలాది శిఖరములను కలిగి ఉన్నాడని కలిగి ఉన్నాడని వర్ణించుచు ఆ మంత్రములు ఆరంభమవుచున్నవి. అట్టి గర్భోదక సాయి విష్ణువు విశ్వమునందే శయనించినట్లు గోచరించినను వాస్తవమునకు విశ్వప్రభు అయి ఉన్నాడు. ఈ విషయం కూడా ఇదివరకే వివరింపబడినది. గర్భోదక సాయి విష్ణువు యొక్క ప్రధాన విస్తృతాంశమైన విష్ణువే జీవులందరికీ పరమాత్మునిగాను విశ్వ పోషకుడుగాను క్షీరోదక సాయి విష్ణువుగాను పిలువబడు. ఈ విధముగా ఆది పురుషుడైన శ్రీకృష్ణ భగవాను యొక్క 3 పురుషావతారములు తెలియబడుచున్నది. ఇక విశ్వమునందు సంభవించు అవతారములన్నీ తృతీయ పురుషావతారములైన క్షీరోదక సాయి విష్ణువు నుండి కలుగుచున్నవి. హరే కృష్ణ. గర్భోదక సాయి రూపం ఉండదు కదండి. గర్భోదక సాయి రూపం ఉండదు అన్నమాట. రూపమా ఉండదండి. ఏక రూపం అంటే అన్ని విష్ణు రూపాలతోనే మనం చూస్తాం. అంటే ఉంటుంది కదా, ఉన్నట్టే కదా రూపం ఉన్నట్టు. రూపం అయితే ఉంటుంది. రూపం ఎలా ఉంటుంది అంటే నాకు అడుగుతున్నారేమో అనుకుంటున్నాను. రూపం అయితే ఉంటుంది. అంటే అంటారు కదండి బ్రహ్మకి రూపం ఉండదు, పరబ్రహ్మ. అంటే ఇప్పుడు మనకి వచ్చే ఈ పురుష అవతారాలు అంటే రామావతారం, నృసింహ అవతారం ఇవన్నీ కూడా క్షీరోదయ సాయి విష్ణు నుంచి వచ్చినట్టేనా?
అదే అసలు దానికి రూపం ఉంటుంది. ఆ చార్ట్ ఒకటి ఉంటుందమ్మా, నేను మీకు పంపిస్తాను ఏది వస్తుంది అనేది. ఇక్కడ ప్రకారం అదే అర్థమవుతుంది. అదే మరి అన్ని వరుసగా మనకి పురుషావతారమైన అవతారాలన్నీ అంటే సంకర్షణుడి నుంచి వస్తాయి అవతారాలు. సంకర్షణుడు ఎక్కడి నుంచి వస్తాడు అన్నది అక్కడి నుంచి మిగతా అవతారాలు వస్తాయి. ఓకే. లాస్ట్ టైం ఇదే చిన్న కన్ఫ్యూషన్ ఇప్పుడు ఉంది. నెక్స్ట్ ఎవరమ్మా? సుజాత మాతాజీ ఉన్నారా? శారదా మాతాజీ ఉన్నారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. ఉన్నాను ప్రభుజీ. వివిధ కల్పములందు ఇక్కడి నుంచి అండి నెక్స్ట్ వివిధ కల్పములందు అసంఖ్యాకములైన వివిధ అవతారములు ఉద్భవించుచుండును. వాటి యందు మత్స్య, కూర్మ, వరాహ, రామ, నృసింహ, వామనావతారముల వంటివి ప్రసిద్ధములైనవి. ఇవన్నీయును లీలావతారములుగా తెలియబడుచున్నవి. వీటితో పాటు ప్రకృతి త్రిగుణములకు అధిష్టాతలైన బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు అనేది గుణావతారములను కలవు. విష్ణువు దేవదేవుడైన శ్రీకృష్ణునకు అభిన్నుడు. శివుడు భగవానునికి మరియు జీవులకు నడుమ స్థితి అందుండగా బ్రహ్మదేవుడు మాత్రము సదా జీవతత్వమునకు చెందినవాడై ఉన్నాడు. పరమ పవిత్రుడైన జీవుడే గొప్ప భక్తుడు. సృష్టి కార్యమును కావించుట కొరకు భగవత్ శక్తి ప్రదానము చేయబడుచుండును. అట్టివాడే బ్రహ్మదేవుడు. అతని శక్తిని విలువైన మనులయందు, వజ్రములయందు ప్రతిబింబించడి సూర్యుని శక్తితో పోల్చవచ్చును. బ్రహ్మదేవుని పదవిని పొందుటకు అర్హుడైనట్టు జీవుడు లభించని సమయమున విష్ణువే స్వయముగా బ్రహ్మగా అవతరించి తత్కార్యమును చేపట్టును. శివుడు సాధారణ జీవుడు కాడు. అతడు స్వయము భగవానుని ప్రధానాంశమై ఉన్నాడు. కానీ అతడు ప్రత్యక్షముగా ప్రకృతి సంగమునందు నిలిచి ఉన్న కారణమున విష్ణువు యొక్క దివ్య స్థితికి సమాన స్థితిని కలిగి ఉండడు. వారిరువురి నడుమ గల భేదమును క్షీరము, పెరుగుతో పోల్చవచ్చును. పెరుగు క్షీరమే అయినను క్షీరముగా పెరుగును ఉపయోగింపలేము. హరే కృష్ణ. ముందుకెళ్దాం. హరే కృష్ణ ప్రభు. ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ చదువుతున్నానండి. శివుడు సాధారణ చదవమ్మా విజయమాతాజీ. ఈ పేరా ఇది అయిపోయినవండి, మాట్లాడు. ఓకే ఓకే ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఇక తదుపరి అవతారములు మన్వంతర అవతారములు. బ్రహ్మదేవుని ఒక రోజు సమయమున 430 కోట్లు సూర్య సంవత్సరములు 14 మనువులు ఉద్భవించిరి. కనుక బ్రహ్మ యొక్క ఒక మాస సమయము 420 మనువులు అవతరింతురు. అనగా అతని సంవత్సర కాలము 5040 మంది మనువులు ఉద్భవించుచున్నారు. ఈ విధముగా బ్రహ్మదేవుడు తన కాలమానం ప్రకారము 100 సంవత్సరములు జీవించగా ఆ కాల వ్యవధిలో 5,04,000 మంది మనువులు ఉద్భవించరి. అసంఖ్యాకముగా గల విశ్వములో గల ప్రతి దాని యందును ఒక బ్రహ్మ నెలకొని ఉండును. అటువంటి అనంత కోటి విశ్వములన్నీను తొలి పురుషావతారములై కారణోదక సాయి విష్ణు యొక్క ఒక శ్వాస మాత్ర కాలమున సృష్టింపబడి నశించిపోవును. అనగా పురుషావతారం యొక్క శ్వాస మాత్ర సమయము ఎన్ని కోట్ల సంఖ్యలో మనువులు ఉద్భవించిరో మనం సులభంగా ఊహించవచ్చును. మనము వసించు విశ్వమునందలి ముఖ్యమైన మనువుల జాబితా ఈ క్రింది విధముగా ఉన్నది. యజ్ఞుడు, స్వయంభూ మనువు, విభువు, స్వారోశేష మనువు, సత్యసేనుడు, ఉత్తమ మనువుగను, వారి తామస మనువులుగను, వైకుంఠుడు, రైవత మనువు, అజితుడు, చాక్షుష మనువుగను, వామనుడు, వైవస్వత మనువుగను, ప్రస్తుత యుగమున వైవస్వ మనువంత అధీనము కలరు. సార్వభౌముడు, సావర్ణి మనువుగను, వృషభుడు, దక్ష సావర్ణి వరముగను, విశ్వకేశుడు, బ్రహ్మ సావర్ణి మనువుగను, ధర్మసేతువు, ధర్మ సావర్ణి మనువుగను, సుధాముడు, రుద్ర సావర్ణి మనువుగను, యోగీశ్వరుడు, దేవ సావర్ణి మనువుగను, బ్రహ్మ బృహద్భానుడు, ఇంద్ర సావర్ణి మనువుగను ప్రసిద్ధి నొంది ఉండరి. సూర్యమానం ప్రకారము 430 కోట్ల సంవత్సరముల కాల వ్యవధిలో సంభవించు 14 మనువులు నామములు ఇవి. హరే కృష్ణ ప్రభు చదవమంటారండి? హరే కృష్ణ ప్రభు. ముందుకు వెళ్ళాలి. మాతాజీ ఉన్నారా ప్రభు?
అలాగే హరే కృష్ణ ప్రభుజీ. ఉన్నారు. ఇవియే గాక ఇకను యుగావతారములు కలవు. సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము లనినని ఇవి 4 యుగములు. ఈ యుగములందు అవతరించు యుగావతారములు తెలుపు, ఎరుపు, నలుపు, పసుపు వర్ణములను కలిగి ఉండను. ద్వాపర యుగమున శ్రీకృష్ణ భగవానుడు నలుపు వర్ణముతో అవతరించగా, కలియుగమున శ్రీ చైతన్య మహాప్రభువు పసుపు వర్ణముతో ఆవిర్భవించిరి. ఈ విధముగా శ్రీకృష్ణ భగవాను వివిధ అవతారములన్నీ శాస్త్రములందు తెలుపబడినవి కనుకనే ఎవరునూ తాము అవతారం అని చెప్పుకొనుటకు ఆస్కారము ఏమాత్రము లేదు. ఏలయన అవతారం అన్నది శాస్త్రమునందు పేర్కొనబడి ఉండవలెను. అవతారం అన్నడును తాను అవతారమునని ప్రకటించుకొనదు. మహామునులైన వారే అవతార చిహ్నములను శాస్త్రములతో పోల్చి చూపి అవతారమును గుర్తింతురు. ఈ విధముగా అవతార చిహ్నముల అవతారము వనరింపవలసిన ప్రత్యేక కార్యము శాస్త్రములందు విపులముగా తెలుపబడి ఉన్నది. ఇట్లు ప్రత్యక్ష అవతారములే గాక పరోక్షముగా శక్తి ప్రదానము చేయబడిన అవతారములను గలవు. అవియును శాస్త్రములందు తెలుపబడినవి. అటువంటివి కొన్ని మార్లు ప్రత్యక్షమగును, మరికొన్ని మార్లు పరోక్షమగును. శక్తి ప్రదానము గావింపబడిచుండును. ప్రత్యక్షంగా శక్తి ప్రదానము గావింపబడినప్పుడు అవి సఖ్యావేశ అవతారములుగాను, పరోక్షముగా శక్తి ప్రదానము చేయబడినప్పుడు విభూతులుగాను తెలియబడుచుండును. సనానందనాథులు, నారదుడు, పృథువు, శేషుడు, అనంతుడు ఆది రూపములు సత్వవేశ అవతారములు కాగా, విభూతి అవతారములు భగవద్గీత యందలి భగవద్విభూతి ఎన్నడి అధ్యయనములను వివరింపబడినవి. ఇటువంటి నానావిధ అవతారములకు గర్భోదక సాయి విష్ణువు ఉద్గమ స్థానమై ఉన్నాడు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. విజయమాతాజీ చెప్పండి. కాదు ప్రభుజీ, ఈ బ్రహ్మ విష్ణువు నాభి నుండి పుడతాడు కదా ప్రభుజీ. అవునమ్మా. ఇప్పుడు శివుడు ఎలా పుడతాడు అనేది చెప్పలేదా ప్రభుజీ ఇక్కడ? రాశారు కదమ్మా, ముందు రాశారండి. భాష్యంలో బ్రహ్మదేవుడు ప్రకృతి రజోగుణం ద్వారా విష్ణు సత్వగుణ ప్రభువుడు, కానీ ప్రకృతి త్రిగుణములకు విష్ణు సదా బోధ. ఈ విషయమే జరుగుతుంది. ఇక బ్రహ్మ నుండి తమో గుణములకు అధిపతి అయిన రుద్రుడు ఉద్భవించను. ఇక బ్రహ్మ నుండి తమో గుణములకు అధిపతి అయిన రుద్రుడు ఉద్భవించను. ఓకే ఓకే థ్యాంక్ యూ. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఇంత డీటెయిల్ మనది ఎక్కడన్నా పెడితే అసలు అర్థం కాదు ప్రభుజీ. కరెక్ట్. ఒక్క నిమిషం అయితే ఆలోచిస్తే వెళ్ళిపోతుంది. 2-3 సార్లు చదివితేనే కానీ మనకు ఒక అవగాహన రాదేమో. జగదమ్మ మాతాజీ చదువుతారమ్మా? హరే కృష్ణ. ఆరో శ్లోకం. సయేవ ప్రథమం దేవః కౌమారం సర్గమాశ్రితః చచార దుశ్చరం బ్రహ్మ బ్రహ్మచర్యం అఖండితం. తొలుత సృష్టారంభమున బ్రహ్మచారైన సనకసనందనాది బ్రహ్మదేవుని 4 పుత్రులు ఉదయించారు. వారందరూ బ్రహ్మచర్య స్థితులైన వారే పరతత్వానుభవం కొరకు తీవ్ర తపమును ఆచరించారు. భాష్యము. ఈ భౌతిక విశ్వము కొన్ని నిర్దిష్ట సమయంలో సృష్టింపబడి పోషింపబడి అంచెములు లయింపబడినాయి. కనుకనే విశ్వమున బ్రహ్మను అనుసరించి సృష్టిలకు వివిధ నామములు కలుగుతుంది. బ్రహ్మయే విశ్వమునందరి సర్వజీవుడు తండ్రి అన్నాడు. పైన తెలుపబడిన రీతిని సనకసనందనాథులు భౌతిక జగత్తు యొక్క కౌమార సృష్టి యందు ఉద్భవించారు. బ్రహ్మానుభవ విధానమును మనకు తెలియజేయుటకు వారు అత్యంత కఠినమైన బ్రహ్మచర్యను స్వీకరించారు. ఈ సనకసనందనాథులు సత్యావేశ అవతారములు. తీవ్ర తపమాచరించిన పూర్వము వారందరూ యోగ్యుల బ్రాహ్మణులుగా అర్హతను సాధించారు. కనుక ప్రతి ఒక్కరు జన్మ ద్వారా గాక గుణము ద్వారా బ్రాహ్మణ యోగ్యతను పొంది ఆ పిలపయ్యే బ్రహ్మానుభవ విధానము అనుసరించవలని
సనక సనందరాదు విషయం సూచించదు. ముందుకు వెళ్దామమ్మా. సుబ్బలక్ష్మి మాత ఉన్నారమ్మా? చదువుతాను ప్రభుజీ. 7వ శ్లోకం. ద్వితీయంతు భవాయాస్య రసాతలగతామహీం ఉద్ధరిష్యన్నుపాదత్త యజ్ఞేశః సౌకరం వపుః. ద్వితీయ అవతారమున సర్వయజ్ఞములకు పరమభోక్త అయిన భగవానుడు వరాహ అవతారమును దాల్చి దరిద్రి యొక్క క్షేమం కొరకే దానిని రసాతలము నుండి ఉద్ధరించెను. భాష్యము. భగవానుని ప్రతి అవతారము నిర్వహించడి ప్రత్యేక కార్యము తెలుపబడినయే ఉన్నదని ప్రభుజీ వినిపిస్తుంది. ప్రభుజీ, భగవానుని ప్రతి అవతారము నిర్వహించడి ప్రత్యేక కార్యము తెలుపబడియే ఉన్నదని ఇచ్చట సూచించబడుచున్నది. ప్రత్యేక కార్యమేదియును లేకనే అవతారమెన్నడను సంభవింపదు. అంతేగాక అట్టి కార్యము కూడా అసాధారణమై ఉండును. అట్టి కార్యసాధనము ఏ జీవికైనను అసంభవమైనదిగా ఉండును. భూమిని రసాతాళము నుండి ఉద్ధరించుట వరాహావతారం యొక్క ముఖ్య ప్రయోజనము. అసహ్యమైన స్థలముల నుండి కూడా కావలసిన దానిని గ్రహించడి కార్యము సూకరము వనరించుచుండును. కనుకనే రసాతలము వంటి అసహ్యకరమైన స్థలమునందు భూమిని దాచినటువంటి అసురులకు సర్వశక్తిమంతుడైన విష్ణువు ఈ అద్భుతమును చూపెను. భగవానునకు అసాధ్యమైన కార్యమేదియును ఉండదు. అతడు ఉపర రూపమును దాల్చినను తన దివ్య స్థితి అందే సదా నిలిచియుండి భక్తులతో పూజలు నొందును. హరే కృష్ణ. ప్రభుజీ లాస్ట్ దాంట్లోని వామనుడు వైవస్వత మనువుగను అని ఉంది కదా, అంటే వామనావతారం అది వామనుడు ఒకటేనా? తెలీదమ్మా, నాకు అక్కడే డౌట్ వచ్చింది. ఆ వామనుడు ఇతను ఒక్కరని నేను అనుకోవట్లేదు. ఓకే సార్, ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. నిర్మలా మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. తృతీయం ఋషిసర్గం వై దేవర్షిత్వం ఉపేత్య సహా తంత్రం సాత్వతమాచష్ట నైష్కర్యం కర్మణాం యతః. పిదప ఋషిసర్గమందు భగవానుడు తృతీయముగా శక్త్యావేశ అవతారమైన దేవర్షి నారదుని అనగా దేవతలలో గొప్ప ఋషి అయిన రూపమున అవతరించను. ఆ అవతారమున అతడు భక్తియుత సేవకు సంబంధించినవియు నిష్కామ కర్మను ప్రేరేపించినవియు అగు వేద వివరణను సంగ్రహపరచను. భాష్యము. దేవదేవుడి అయిన విష్ణువు యొక్క శక్త్యావేశ అవతారమైన నారదముని భక్తియుత సేవను విశ్వమంతటను వ్యాప్తి చేయుచుండెను. విశ్వమునందరి వివిధ లోకములకు జీవజాతులకు చెందిన మహాభక్తులందరూ ఆయన శిష్యులే. శ్రీమద్ భాగవత రచయిత అయిన శ్రీ వ్యాసదేవుడు కూడా ఆయన శిష్యుడే. భక్తియుత సేవకు సంబంధించిన నారద పంచరాత్రమనడి వేద వ్యాఖ్యానమును ఆయన రచించి ఉండెను. ఆ నారద పంచరాత్ర గ్రంథము కామ్యకర్మ బంధనము నుండి ముక్తునందు విధానమును కామ్యకర్మరతులకు బోధించుచున్నది. తమ కష్టార్జితమును తామే అనుభవింపనని భావించుట చేత బద్ధజీవులందరూ కామ్యకర్మలయందే రతులై ఉందురు. విశ్వమంతయు పలు జీవజాతులలో గల అట్టి కామ్యకర్మ రతులతోనే నిండి ఉన్నది. కామ్యకర్మలన్నీను ఆర్థికాభివృద్ధికి సంబంధించిన పలు ప్రణాళికలతో నిండి ఉండును. కానీ ప్రతి కర్మకు ఏదియో ఒక ఫలము వసుగట ప్రకృతి నియమమైనందున కర్త అయిన వాడు శుభ అశుభ ఫలములచే బంధితుడగును. పుణ్యకర్మ ఫలము భౌతిక పురోగతిని కలిగించగా పాపకార్యము క్లేశములను కలుగు చేయును. కానీ నామమాత్ర సుఖము లేదా నామమాత్ర దుఃఖములనడి భౌతిక స్థితులన్నీను అంత్యముల దుఃఖమునే కలిగించును. ఏ విధముగా ముక్తి స్థితిలో నిత్యానందమును పొందవచ్చునో మూర్ఖులైన కామ్యకర్మరతలు ఎరుగజాలరు. నిజ సుఖమును ఏ విధముగా అనుభూతం అనర్చుకొనవచ్చునో కామ్యకర్మరతలకు నారదముని తెలియచేయుచున్నారు. మానవుని ప్రస్తుత కర్మలు ఏ విధముగా అతనిని ఆత్మానుభూతి మార్గమునికి చేర్చగలవో ఆయన విశ్వమునందలి భవరోగ పీడితులకు ఉపదేశం వసగి ఉన్నారు. పాల పదార్థమును అధికముగా భుజించుట వలన అజీర్తి చేసిన రోగికి పాల పదార్థమే అయినా పెరుగును స్వీకరించమని వైద్యుడి సూచనలు వసగును. ఈ విధముగా రోగ కారణము మరియు రోగ నిర్మూలనకు అవసరమైన ఔషధము ఒకటే అయినను అట్టి రోగ నిర్మూలన కార్యము నారదుని వంటి దక్షత కలిగిన వైద్యుని చేతనే నిర్వహింపబడవలను. కర్మఫలములను
శ్రీకృష్ణ భగవానికి అర్పించుడి ద్వారా వనరించుడి సేవా మార్గ పరిష్కారమనే భగవద్గీత కూడా వసుకుతున్నది. అట్టి విధానము మనుజుని నైష్కర్మ్య స్థితికి అనగా ముక్త స్థితికి చేర్చగలదు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. అమ్మా కళ్యాణి మాతాజీ ఉన్నారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. ఎన్నో పేజీ అండి? 96వ పేజీ 9వ శ్లోకం. 9వ శ్లోకం అండి. 107 పేజీ మాతాజీ. మీ బుక్ లో 107 వచ్చిందమ్మా? సరే. 107 లేదు, నా బుక్ లో 96 పేజీలో 9వ శ్లోకం అనే ఉంది ప్రభుజీ. సరేనమ్మా. వెర్షన్స్ ఇట్లా ఉందమ్మా. కానీ 9వ శ్లోకం ప్రభుజీ చదువుతున్నాను ప్రభుజీ. తుజ్జే ధర్మ కళా సర్గే నరనారాయణ వృష్టి భూతాత్మతో వసమోపేతమక్కరోత్ దుస్సరం తపః. 4వ అవతారమున భగవానుడు రాజైన ధర్ముని భార్యకు నరనారాయణుడి కవలపు పుత్రులుగా జన్మించెను. ఆ విధముగా అవతరించి అతడు త్రివమున మార్గదర్శకమైన తపస్సును ఇంద్రియ నిగ్రహము కొరకై కొనర్చెను. భాష్యము. పరతత్వము అనుభూతము మొనర్చుకొనుట కొరకై స్వచ్ఛతముగా దేవాదపకర కార్యములను స్వీకరించుటనడి తపస్సే మానవుని నిజ ధర్మమని వృషభదేవుడు తన పుత్రులకు ఉపదేశించెను. మనకు బోధ కావించిన కొరకై భగవానుడే స్వయంగా ఈ కార్యమును ఆచరించి చూపెను. శ్రీకృష్ణ భగవానుడు మరుపు కలిగిన జీవులు ఎల్లా పరమ దయాళునైనట్టి వాడు కనుకని తాను స్వయంగా అవతరించి అతడు కావలసిన ఉపదేశములను గావించుచుండెను. అంతేకాక బద్ధ జీవులను తమ ధామములకు తిరిగి రమ్మని పిలుపు పెట్టుటకై తన పుత్రులను ప్రతినిధులుగా జగత్తునకు పంపుచుండెను. ప్రతి ఒక్కరికి గుర్తున్నంత వరకు ఈ మధ్యనే శ్రీ చైతన్య మహాప్రభు కూడా ఈ ప్రయోజనం కొరకే అవతరించరి. కలియుగమనందని భక్త జీవులపై ప్రత్యేక అనుగ్రహం చూపుట కొరకే ఆయన ధరిత్రికి యతించి ఉండిరి. హిమాలయములందలి బద్రీ నారాయణమునంది నారాయణ అవతారమును నేటికి అర్పింపబడుచున్నది. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. పద్మప్రియ మాతాజీ ఉన్నారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. శ్రీమద్ భాగవతము 10వ శ్లోకం ప్రభుజీ. పంచమ కపిలో నామ సిద్ధేశ కాల విప్లుతం ప్రోవా చాసురయే సాంఖ్యం తత్వే గ్రామ విని నిర్ణయం. 5వ కపిలవతారము సిద్ధులైన వారి యందు అత్యంత శ్రేష్టమై ఉన్నది. సృష్టి తత్వములు సాంఖ్యాజ్ఞానమునకు సంబంధించిన వివరణను అతడు ఆసురి బ్రాహ్మణునికి వసగెను. కాలక్రమమున అట్టి జ్ఞానము నశించేయుటయే అందులకు కారణం. భౌతిక సృష్టికి కావలసిన భాష్యము. భౌతిక సృష్టికి కావలసిన తత్వముల సంఖ్య 24. అవి అన్నియు సాంఖ్యాతత్వ విధానం నందు విపులంగా వివరింపబడినవి. సాంఖ్యాతత్వమును ఐరోపా దేశమునకు చెందిన పండితులు తత్వజ్ఞానంగా వర్ణింతురు. భౌతిక తత్వములను విశ్లేషణాత్మకంగా వివరించుటయే సాంఖ్యము అని సంఖ్యాపదము యొక్క వ్యుత్పత్తము తెలుపుచున్నది. అట్టి కార్యము తొలుతగా కపిల భగవాన్ చేతనే నిర్వహింపబడెను. అతడే ఇచ్చట అవతార క్రమములో 5వ అవతారముగా తెలుపబడినాడు. చదివిన ప్రభుత్వ 11. షష్టం ఆత్రీరపత్యంతం వృథా ప్రాప్తో రసూయాయః అన్వీక్షీ కిమలార్కాయ ప్రహ్లాద దివ్య ఊచివాన్. అత్రి మహర్షి తనయుడే పురుషుని 6వ అవతారము. అవతారమునకై ఆర్జించియున్న అత్రి భార్య అయిన అనసూయాదేవి గర్భమున అతడు జన్మించి అలర్కుడు, ప్రహ్లాదుడు మరియు ఇతరులకు యదువు హయాదులకు ఆధ్యాత్మిక విషయం నందు బోధ గావించెను. అత్రి మహర్షికి అనసూయకు విష్ణు భగవానుడు దత్తాత్రేయుని రూపమున అవతరించెను. భగవాన్ని అవతారంగా దత్తాత్రేయుని జన్మ వృత్తాంతమున బ్రహ్మాండ పురాణం నందు పేర్కొనబడినది. పతివ్రత అయిన అనసూయాదేవి చరితమును వర్ణించడి సమయమున ఆ విషయము తెలపబడెను. బ్రహ్మ విష్ణు మహేశ్వరులో అత్రి మహర్షి భార్య అయిన ఆ సాధ్వి ఈ విధంగా ప్రార్థించెను. ఓ ప్రభులారా, మీరు నా ఎడ ప్రసన్నులైతిరి మరియు
ఏదీని ఒక వరమును మీ నుండి కోరుకోమందురని మీరు ముగ్గురును కలిసి నాకు పుత్రునిగా ప్రాప్తించబడని నేను అర్థించుచున్నాను. అంతటా ముగ్గురును అందులకు అంగీకరించిరి. దత్తాత్రేయుని రూపమున భగవానుడు ఆత్మతత్వమును వివరించెను. ముఖ్యముగా అతడు అలర్కుడు, ప్రహ్లాదుడు, యదువు, హయాదులకు బోధ గావించెను. హరే కృష్ణ. లలిత మాతాజీ ఉన్నారమ్మా? రామ తులసి మాతాజీ. కృష్ణ హరే కృష్ణ ప్రభు. ఉన్నాను ప్రభు. హరే కృష్ణ ప్రభు. 12వ శ్లోకం. తద సప్తమ అకూత్యం రుచర్ణ్యోప్యజాయత సమాయధ్యే యుహ సురఘనేన రపచయం భువతరం. ప్రజాపతి అయిన రుచి మరియు అతని భార్య అయిన అకూతి తనయుడైన యజ్ఞుడే సప్తమ అవతారము. తన తనయుడైన యముని వంటి దేవతలతో సహకరింపబడిన వాడే అతడు స్వయంభువు మన్వంతర కాలమును పాలించిన. భాష్యం. భౌతిక జగము నియమములను చక్కగా నిర్వహించుటకు దేవతలు గ్రహించేటి కార్యనిర్వాహక పదవులు ఉన్నతులైన పుణ్యజీవులకే వసగబడుచుండను. కానీ అట్టి పవిత్రాత్మతులైన జీవులు కోరిబడినప్పుడు విష్ణు భగవానుడే స్వయంగా బ్రహ్మ, ప్రజాపతి మరియు ఇంద్రాది రూపములతో అవతరించును. స్వయంభువు మనువు కాలమున ప్రస్తుత సమయమున వైవత్వ మన్వంతరం. స్వర్గాధిపతి అయిన ఇంద్రుని పదవిని స్వీకరించుటకు అర్హుడై జీవుడు లభింపనందున విష్ణువే స్వయంగా ఇంద్రునిగా అవతరించును. ఆ విధంగా యజ్ఞ నిరూపమున అతడు తన పుత్రులైన మాయాది దేవతలచే సహకరింపబడి లోకపాలన వ్యవహారములను గావించను. హరే కృష్ణ ప్రభు. తర్వాత చదవమంటారా ప్రభు? తర్వాత కొంచెం చదువు, ఈ మీనింగ్ చదవండి అమ్మా. భాష్యం నుంచి వేరే ఎవరైనా చదివినాం. మీనింగ్ చదవాలి ప్రభు. 13 స్టార్ట్ చేయండి. అష్టమే మేరు దేవ్యంత నాభేర్జత ఉరు క్రమః ధర్మాయం ధర్మ ధీరానం సర్వాశ్రమ నమస్కృతం. మహారాజు నాభి మరియు మేరుదేవి యొక్క సంతానమైన వృషభదేవుడు 8వ అవతారం. పూర్ణమైన ఇంద్రియ నిగ్రహం కలిగిన సర్వశాస్త్రముల వారిచే గౌరవింపబడు ధీరులు అనుసరించినటువంటి పూర్ణత్వ మార్గమును అతడు ఈ అవతారమును చూపెను. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. ఉన్నారమ్మా? నెక్స్ట్ రామలక్ష్మి మాతాజీ, పి రామలక్ష్మి మాతాజీ, జలజా మాతాజీ గారి. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద ప్రణామం. చదవండి. చదువుతాను. భాష్యము. మానవ సంఘము సహజముగా 4 వర్ణములు, 4 ఆశ్రములనడి 8 విధములుగా విభజింపబడి ఉన్నది. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులనడి విభాగములు 4 వర్ణములు కాగా, ఆధ్యాత్మిక అనుభవ మార్గమునకు పురోగతి వంటి బ్రహ్మచర్యము, గార్హస్థ్యము, వానప్రస్థము, సన్యాసము లనునవి 4 ఆశ్రమములై ఉన్నవి. ఈ వర్ణాశ్రములన్నింటినీ ఎందును సన్యాసాశ్రమము అత్యంత ఉన్నతమైనదిగా భావింపబడును. అట్టి ఆశ్రమము నందున్న వాడైన సన్యాసి తన స్థితి దృష్ట్యా మిగిలిన వర్ణాశ్రమముల వారికి ఆధ్యాత్మిక గురువు వంటి వాడు. అటువంటి సన్యాసాశ్రమం నందు కూడా పూర్ణత్వ ప్రాప్తి కొరకై 4 విధములైన స్థితులు గలవు. అవియే కుటీచక స్థితి, బహూదక స్థితి, పరివ్రాజకాచార్య స్థితి, పరమహంస స్థితి అనునవి. వీటిలో పరమహంస స్థితి అత్యంత పూర్ణత్వమును సాధించిన స్థితి. పూర్ణత్వమును సాధించిన అటువంటి పరమహంస స్థితి సర్వాశ్రమముల వారిచే గౌరవింపబడును. మహారాజా అయిన నాభి మేరుదేవి యొక్క తనయుడైన వృషభదేవుడు విష్ణువు యొక్క అవతారము. స్వీయ స్థితిని శుద్ధిపరచుకొని పూర్ణత్వ మార్గమును తపస్సు ద్వారా అనుసరింపమని అతడు పుత్రులకు ఉపదేశించాను. స్వీయ స్థితిని శుద్ధిపరిచి నిరంతరము వృద్ధి చెందినటువంటి నిత్యమైన ఆధ్యాత్మిక సౌఖ్య స్థితిని మనుజునకు కలిగించున్నది ఆ తపస్సే. ప్రతి జీవియు ఆనందము కొరకే వెతుకుచున్నను అట్టి నిత్యమైనదియు అనంతమైనదియు నగు ఆనందము ఎచట లభించునో ఎవ్వరునూ తెలుసుకొనలేకున్నారు. కనుకనే మూర్ఖులైన వారు నిత్యానందమునకు బదులుగా భౌతికేంద్రియ సుఖమును వాంఛించుచున్నారు. కాని తాత్కాలికమైన అట్టి అభాస ఇంద్రియ సుఖము శునక సూకరములు కూడా లభించుచున్నదనడి విషయము ఆ మూర్ఖులు ఎరగలేకున్నారు. జగత్తులో పశువులు, పక్షులు, జంతువుల వంటి ప్రతి జీవికి కూడా అట్టి తుచ్చ సౌఖ్యము లభించుచునే ఉన్నది. మానవ జన్మతో సహా ప్రతి జీవ జాతి యందును అట్టి సుఖము పుష్కలముగా లభించుచున్నది. కానీ మానవ జన్మ అట్టి తుచ్చమైన సుఖము కొరకే ఉద్దేశింపబడలేదు.
ఆధ్యాత్మిక అనుభవం ద్వారా నిత్యము అనంతమైన ఆనందమును పొందుట కొరకే మానవ జన్మ ఉద్దేశింపబడినది. అటువంటి ఆధ్యాత్మిక అనుభవం స్వచ్ఛందముగా తపో మార్గమున చనుట ద్వారా మరియు భౌతిక సుఖము నుండి విరమించుట ద్వారా అనగా తపస్సు ద్వారా లభింపగలదు. ఇంద్రియ భోగముల నుండి దూరులైన వారే ధీరులనబడుదురు. అట్టి ధీరులైన వారే సన్యాసాశ్రమును స్వీకరించి క్రమముగా సర్వులచే పూజనీయమైన పరమహంస స్థితిని చేరగలరు. మహారాజైన వృషభదేవుడు ఈ సిద్ధాంతమునే ప్రచారం చేసి అంత్యకాలమున దేహావసరములన్నింటి నుండి సంపూర్ణంగా దూరుడయ్యను. అటువంటి అరుదైన స్థితిని మూర్ఖజనులెన్నడూను అనుకరింపరాదు. అట్టి పరమోత్తమ స్థితి సర్వులచే పూజనీయమై ఉన్నది. హరే కృష్ణ ప్రభుజీ, చదవమంటారా? థ్యాంక్ యూ. ముందుకెళ్దాం. ఓకే, వరలక్ష్మి మాత ఉన్నారమ్మా? శిరీష మాత చదువుతారమ్మా? ప్రభుజీ ఉన్నాను ప్రభు. వరలక్ష్మి మాత చదవండి. 14 చదువు. 14. ఓ బ్రాహ్మణులారా, ఋషులచే ప్రార్థింపబడిన వాడై భగవానుడు 9వ అవతారమున పృథు మహారాజు రూపమును స్వీకరించెను. పృథు మహారాజు వివిధ ఔషధుల ఉత్పత్తికై భూమిని దున్నిన కారణమున అది అత్యంత సౌందర్యవంతమును ఆకర్షణీయమును అయి ఒప్పారెను. భాష్యము. పృథు మహారాజు అవతరించుటకు పూర్వము దుర్మార్గుడైన రాజు పృథు మహారాజు తండ్రి కారణమున దుష్ట పరిపాలనమనేది గొప్ప విపత్కర పరిస్థితి ఏర్పడి ఉండెను. అంతటా బుద్ధిమంతులైన వారు ఋషులు, బ్రాహ్మణులు భగవానుని అవతరణ కొరకు ప్రార్థించుటేగాక ఆ రాజును పదవి భ్రష్టుని చేసిరి. పవిత్ర నడవడికను కలిగి పౌరుల సమస్త సంక్షేమమును జాగరూకతతో గాంచుటే రాజు యొక్క ధర్మమై ఉన్నది. కానీ రాజు తన ధర్మ నిర్వహణలో అశ్రద్ధను కనబరిచినచో బుద్ధిమంతులైన మనుజులు అతనిని రాజ్యాధికారం నుండి తొలగింపవలెను. అయినను వారెన్నడూను రాజ్య సింహాసనమును మాత్రము అంగీకరింపరు. జన సంక్షేమమునకై రాజ్యాధికారం కన్నను అతి ముఖ్యమైన ధర్మములను వారు కలిగి ఉండుటయే అందులకు కారణము. కనుకనే రాజ్య సింహాసనమును అధిష్ఠించుటకు బదులు భగవదవతారమునకై ప్రార్థనలు సరిపిరే. అంతటా విష్ణు భగవానుడు పృథు మహారాజు రూపమున అవతరించను. అనగా నిజముగా బుద్ధిమంతులైన వారు, యోగ్యులైన బ్రాహ్మణులు రాజకీయ పదవులను ఎన్నడూను ఆశించరు. పృథు మహారాజు అవసరములైన పెక్కు ఔషధులను భూమి నుండి బహిర్గతము గావించి ఉండెను. ఆ విధముగా పృథు మహారాజు వంటి రాజు లభించినందులకు జనులు మిక్కిలి ముదమందుటయే కాక సమస్త భూమండలము సుందరముగాను ఆకర్షణీయముగాను తయారయ్యను. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. చౌతన్ ప్రభుజీ. 15వ శ్లోకము. చక్షుష మన్వంతరము పిదప సంపూర్ణ ప్రళయము సంభవించి జలము యొక్క అడుగు భాగంలోనికి భూమి మునిగినప్పుడు భగవానుడు మత్స్య రూపమును స్వీకరించి వైవస్వమనువును నావయందు నిలిపి రక్షించెను. భాష్యము. ప్రతి మనువు మారినప్పుడిల్లను ప్రళయము సంభవించవలసిన అవసరం లేదని శ్రీమద్ భాగవతము యొక్క అది వ్యాఖ్యాత అయిన శ్రీపద శ్రీధర స్వామి వారు పలికి ఉండిరి. కానీ సత్యవ్రతునకు కొన్ని అద్భుతములను చూపెడి నిమిత్తమై చక్షుష మనవంతరపు అత్యమున ప్రళయము సంభవించి ఉండెను. కానీ శ్రీ జీవ గోస్వామి వారు మాత్రము ప్రతి మనువు కాలము పూర్తి అయినంతనే ప్రళయము సంభవించునని విష్ణు ధర్మోత్తర పురాణము, మార్కండేయ పురాణము, హరివంశమాది పెక్కు ప్రామాణిక గ్రంథములను ఆధారము చేసుకొని నిర్దిష్టమైన రుజువుల నొసగి ఉండిరి. శ్రీల విశ్వనాథ చక్రవర్తుల వారు కూడా శ్రీ జీవ గోస్వామి వారికి బలపరిచి ఉండిరి. ప్రతి మనువు పిదప సంభవించేడి ఈ ప్రళయమును గుర్చి ఆయన భాగవతామృత గ్రంథము నుండి ఉదహరించిరి. ముఖ్య విషయం ఏమనగా భక్తుడైన సత్యవ్రతుడిపై ప్రత్యేకానుగ్రహమును చూపుటకై ఆ చక్షుష మనవంతరపు ప్రళయ సమయమున విష్ణు భగవానుడు స్వయముగా అవతరించెను. హరే కృష్ణ.
16 చదువు. సరే ముందుకు వెళ్దాం. థ్యాంక్ యూ మాతాజీ. ఇంకెవరున్నారమ్మా? శాంతి మాతాజీ. హరే కృష్ణ ప్రభు. చదువుతాను ప్రభు. చదువు. సురాసురానాముదితం మధ్యతాం మందరాచలం దద్రే కమట రూపేణ కృష్ణ ఏకాదశే విభు. 11వ అవతారంలో భగవానుడు కూర్మ రూపమును ధరించెను. విశ్వమునందలి దేవతలు దానవులు అనుసరించిన సముద్ర మంథన కార్యము నందలి కవ్యమైన మందరాచలమునకు కూర్మావతార కవచము ఆధారమయ్యను. ఒక మారు దేవతలు దానవులు ఇరువురును అమృతపానముతో అమరులగుటకై దానిని సముద్రము నుండి ఉత్పత్తి చేయవలనని సిద్ధపడివి. ఆ సమయమున మందరాచలము కవముగా ఉపయోగపడగా విష్ణు భగవానుని కూర్మావతార కవచము సముద్రమునందలి కవమునకు ఆధారమయ్యను. చదవండి. ఇంకా 17, 18 చదవండి. దాన్వంతరం ద్వాదశమం త్రయోదశమవేవ చ అపాయయత్సురానన్యాన్ మోహిన్యా మోహయంత్రియా. 12వ అవతారమున భగవానుడు ధన్వంతరి రూపమున ధరించెను. పిదప 13వ అవతారమున సుందర స్త్రీ రూపముతో దానవులను మోహపరిచి దేవతలకు అమృతము నొసగెను. చతుర్దశం నారసింహం బిభ్రద్భైత్యేంద్రమౌర్జితం దదారకరజైరూరా వేరకాముకటకృద్యతా. 14వ అవతారంలో భగవానుడు నృసింహునిగా అవతరించి వడ్రంగివాడు వెదురును చీల్చివేయినట్టు తన వాడి అయిన నకములతో దానవుడైన హిరణ్యకశిపుని దృఢమైన శరీరమును చీల్చివేసెను. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. విజయలక్ష్మి మాతాజీ ఉన్నారమ్మా? గోవింద కృష్ణ ప్రభు గాని, ప్రవళిక మాతాజీ, శశి మాతాజీ. సరే వందన మాతాజీ, సుమన మాతాజీ, స్వర్ణశ్రీ మాతాజీ. చదువుతాను ప్రభుజీ. ఎవరమ్మా? గోవింద కృష్ణ. గోవింద కృష్ణ ప్రభు చదవండి. 19. పంచదశం వామనకం కృత్వా గాదద్వరం బలేః పదత్రయం యాచమానః ప్రత్యాదిశ్రుపిష్టవం. 15వ అవతారము భగవానుని వామన రూపం స్వీకరించి బలి మహారాజు ఏర్పరిచిన యజ్ఞస్థలిని దర్శించాను. త్రిభువన రాజ్యమును తిరిగి పొందవలనని హృదిలో తలచి ఉన్నను. అతడు కేవలము 3 అడుగుల నేల మాత్రమే దానముగా కోరాను. భాష్యము. కొద్ది కొద్దిగా వసగుచు శ్రీకృష్ణ భగవానుడు చివరకు సమస్త విశ్వమునే ఎవరికైనాను వరముగా నొసగగలడు. అదే విధంగా కొద్దిపాటి భూభాగమును ఆర్జించుటనడి నెపమున సమస్త విశ్వరాజ్యమును అతను హరింపగలడు. 20వ శ్లోకం. అవతారే షోడశమే పశ్యన్ బ్రహ్మద్రుహో నృపాన్ త్రిహ సప్త కృతత్వ కుపితో నిక్షత్రామకరోన్మహీం. 16వ అవతారమున భగవానుడు భృగుపతి రూపమున బ్రాహ్మణుల ఎడ తిరుగుబాటు ధోరణి చూపిన క్షత్రియుల పట్ల కుపితుడై వారిని 21 మార్లు నశింపజేశాను. భాష్యము. క్షత్రువులైన వారు బ్రాహ్మణుని నిర్దేశం అనుసరించి లోకపాలను గావింపవలసి ఉన్నది. ఆ విధంగా నిర్దేశం నొసగు బ్రాహ్మణులు ప్రామాణిక శాస్త్ర దృష్టాన్ని పాలకులకు మార్గదర్శనం గావింతురు. అట్టి నిర్దేశమును అనుసరించి ఏ పాలకులు రాజ్యపాలనను గావింతురు. కానీ పండితులను బుద్ధిమంతులను బ్రాహ్మణుల ఆజ్ఞల విషయమున క్షత్రియులు వక్షమున నిర్లక్ష్యత గోచరించినచో వారిని పదవుల నుండి బలవంతముగా తొలగించి దక్షత కలిగిన పరిపాలనకే ఏర్పాట్లు చేయబడవలను. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. అవతారాలు 10 కదండి అసలు. ఏమా ప్రభుజీ నేను చదవచ్చు. దశావతారాలు అంటారు కదా, ఇది 16వ అవతారం. 10 దశావతారాలు వేరమ్మా. దశావతారాలు మనకి జయదేవులు ఒక 10 అవతారాలు తీసుకుని దాని మెయిన్ ఆయన కీర్తన చేశారు కాబట్టి దశావతారాలు పాపులర్ అయినాయి. కానీ అవతారాలు ఎన్నో ఉన్నాయి. ప్రభుజీ నేను చదవచ్చా అండి? అమ్మా కుమారి మాతాజీనా? అవును సార్. మీ పేరు ఎక్కడ రాలేదా? ఒక్క నిమిషం అమ్మా. నీలిమ మాతాజీ ఉన్నారు. నీలిమ మాతాజీ చదివిన వెంటనే మీరు చదవండి. ఓకే ప్రభుజీ. ఓకే. ఏమైనా పేర్లు లేవు కదమ్మా? వందన మాతాజీ చదవండి అమ్మా. నీలిమ మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ.
ततः सप्तदशे जातः सत्यावत्यां पराशरत् चक्रे वेदतरो शाखा दृष्ट्या पुंसो कल्पमेधसः. తదుపరి 17వ అవతారంన భగవానుడు పరశురాముని ద్వారా సత్యవతి గర్భంన శ్రీవ్యాస దేవుని రూపంన అవతరించెను. జన సామాన్యులు హలో ఏమైంది ప్రభుజీ? వినిపిస్తుందా ప్రభుజీ? జన సామాన్యము అల్పమేధస్సు గలవారగుటన గాంచి అతడు ఏకంగానున్న వేదంను పలు శాఖలుగా విభజించెను. భాష్యము. ఆదిలో వేదము ఒకటిగానే ఉండెను, కాని శ్రీలవ్యాస దేవుడు అట్టి ఆది వేదంను సామవేదము, యజుర్వేదము, ఋగ్వేదము, అథర్వణ వేదము అనేది 4 భాగములుగా విభజించెను. ఆ పిదప అవి తిరిగి వివిధ శాఖల వంటి పురాణములనందును మహాభారతం నందును వివరింపబడినవి. వేద భాష వేదములందు తెలియజేయబడిన విషయములు సామాన్యులకు దురవగ్రాహ్యములు, కేవలం అత్యంత మేధా సంపన్నులు ఆత్మవిధులైన బ్రాహ్మణులకే అవి విదితములు. కానీ ప్రస్తుత కలియుగము సమస్తము మూఢజనులతోనే నిండి ఉన్నది. నేటి యుగమున బ్రాహ్మణుడైన తండ్రికి జన్మించిన వారు కూడా శూద్రులతో గాని లేదా స్త్రీలతో గాని సమానులై ఉన్నారు. ద్విజులైన బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు సంస్కార కర్మలనేది శుద్ధి కర్మలను పాటింపవలసి ఉన్నను ప్రస్తుత యుగ దుష్ట ప్రభావం వలన నామమాత్ర బ్రాహ్మణ వంశీయులు ఇతర ఉన్నత వంశీయులు ఏ మాత్రము సంస్కృతిని కలిగియుండుట లేదు. వారే ద్విజబంధువులని పిలువబడుదురు, అనగా వారు ద్విజుల స్నేహితులు, వంశీయులని భావము. అట్టి ద్విజబంధువులు శూద్రులు స్త్రీల వర్ణంలో చేర్చబడి ఉన్నారు. ద్విజబంధువులు శూద్రులు స్త్రీల వంటి అల్పమేధస్సు గల వారి నిమిత్తమే శ్రీల వ్యాసదేవుడు వేదంను శాఖోపశాఖలుగా విభజించాను. హరే కృష్ణ మాత. లేట్ అయిపోయింది కాబట్టి విల్ గో ఫార్వర్డ్. నెక్స్ట్ వీక్ నుంచి కొంచెం అటు నుంచి షఫుల్ చేయడానికి ట్రై చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ ప్రభు. కుమారి మాత చదవమ్మా. హరే కృష్ణ ప్రభుజీ. 18వ అవతారమున భగవానుడు శ్రీరామచంద్రునిగా అవతరించెను. దేవతలకు ముదము నొసగడి కార్యమును గావించుట కొరకు అతడు సముద్రమును బంధించి దానికి ఆవలి ఒడ్డున గల దానవుడైన రావణుని సంహరించుట ద్వారా మానవాతీత శక్తులను ప్రదర్శించెను. భాష్యము. విశ్వ యంత్రాంగమును నిర్వహించు కార్యనిర్వాహక వర్గమైన దేవతలకు ముదమును కూర్చుడి కార్యము నరించు ఉద్దేశములతో శ్రీరామచంద్రుడు మానవ రూపమున ధరపై అవతరించెను. కొన్ని మార్లు రావణుడు, హిరణ్యకశిపుడు వంటి పలువురు దానవులు నాస్తికులు తమ భౌతిక శాస్త్ర పరిజ్ఞానముతో మరియు భగవన్ నియమములను ధిక్కరించు ఉద్దేశముతో చేయబడినటువంటి ఇతర కర్మముల ద్వారా ఉదాహరణకు ప్రభుజీ ఉదాహరణకు భౌతిక విధానముల ద్వారా ఇతర లోకములకు ప్రయాణింపవలనని యత్నించుట అనున్నది సుస్థాపితమైన భగవన్ నియమములన్నీ ధిక్కరించుటయే. వివిధ లోకములందలి స్థితిగతులు భిన్న భిన్నములుగా ఉండను. వివిధ తరగతులకు చెందిన మానవులు భగవన్ నియమములందరూ తెలుపబడిన ప్రత్యేక ప్రయోజనార్థమై వాటి యందు ఉంచబడుదురు. కానీ నాస్తికులైన భౌతికవాదులు భౌతికాభివృద్ధి యందు కలిగిన కొద్దిపాటి జయమునికే విర్రబీగి భగవానుని అస్తిత్వమునే ధిక్కరింతురు. అటువంటి వారిలో రావణుడు ఒకడు. అవసరమైన యోగ్యతలను పట్టించుకొనక భౌతిక విధానముల ద్వారా సామాన్య జనులకు ఇంద్రలోకమైన స్వర్గమునకు పంపవలనని అతడు భావించెను. అందుకు అతను ఆ లోకమును చేరుటకై అవసరమైన పుణ్యకర్మములను వనరింపు అవసరము లేకుండగానే జనులు అచటకు నేరుగా చేరు రీతిలో మెట్లు వరుస ఒకదానిని నిర్మించతలుచును. అంతేకాక భగవన్ నియమములకు విరుద్ధములైనటువంటి మరికొన్ని కార్యములను కూడా తలపెట్టను. శ్రీరామచంద్రుని అధికారమునే ధిక్కరించి అతను రాముని పత్ని అయిన సీతాదేవిని
అపహరించెను. దేవతల కోరికను ప్రార్థనను మన్నించిన శ్రీరాముడు అటువంటి దానవుడైన రావణుని శిక్షించుటకై అరుదించి అతనితో తలపడెను. ఈ విషయములంతయు రామాయణమునందు వివరించబడినది. శ్రీరామచంద్రుడు భగవానుడైనందున ఏ మానవునికి వనరింపలేనటువంటి మానవాతీతమైన అద్భుత కార్యమును ప్రదర్శించను. అటువంటి కార్యములు శక్తి సంపన్నుడైన రావణునికి కూడా అసాధ్యములు. శ్రీరామచంద్రుడు నింటిపేతలుడి రాళ్లతో హిందూ మహాసముద్రముపై రాజమార్గమును ఏర్పాటు చేసెను. ఆధునిక శాస్త్రవేత్తలు భారరహిత స్థితిపై పెక్కు పరిశోధనలను గావించుచున్నను ప్రతి దాని యందును ప్రతి చోటను వారు భారరహిత స్థితిని సృష్టింపచాలరు. కానీ అట్టి భారరహిత స్థితి అనున్నది భగవానుని సృష్టియే. దాని చేతనే అతను బ్రహ్మాండమైన లోకములను అంతరిక్షములను నిలిపి ఉన్నాడు. ఆ రీతిగానే భగవానుడు ధరిత్రి అందే రాళ్లను కూడా భారరహిత స్థితి యందు నిలిపి సముద్రమునకు ఎట్టి ఆధారము లేకుండానే వాటితో సేతువును నిర్మించగలిగను. ఇదే భగవత్ శక్తి యొక్క దివ్య ప్రదర్శనమై ఉన్నది. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. Thank you for waiting patiently. Sorry it got delayed. Thank you, sir. Thank you, sir. ఇంకెవరు ఉన్నారమ్మా చదవాల్సిన వాళ్ళు? ప్రభుజీ అమ్మా రామాయణం కూడా చెప్పేశారు ప్రభుజీ. రామాయణం చెప్పేశారమ్మా. ఇదైనా చాలా మంచి విషయాలు నేర్చుకున్నాను. చాలా మంచి, చాలా బాగుంది. ఇదంతా చదివిన తర్వాత మనం మళ్ళీ కథలన్నీ చదువుకు వెళ్తుంటే ఆ ఫౌండేషన్ వేరేగా ఉంటుంది. ఇది ఫౌండేషన్ లా ఉందండి. అది ఏ క్వశ్చన్స్ ఉన్నాయమ్మా? ఎనీథింగ్ టు డిస్కస్? హరే కృష్ణ. సో నెక్స్ట్ వారం ఏమో నిత్యానంద త్రయోదశి. సో నాకు వేరే సర్వీస్ ఉన్నది, సెంటర్ లో ప్రోగ్రామ్ ఉంది. అందువల్ల మనకి లెక్చర్ క్లాస్ ఉండదు. సో మళ్ళీ క్లాస్ ఆదివారం భగవద్గీత క్లాసు, మళ్ళీ తర్వాత మంగళవారం భాగవతం క్లాసు. రైట్. ఆదివారం అది లైవ్ మీకు లింక్ పెట్టడానికి ట్రై చేస్తాను. లీలారామ్ ప్రభు యూట్యూబ్ లింక్ అయితే అందులో వస్తుందండి. అది అందుకే ఆ ఛానల్కి మీరు లాగిన్ అయితే ప్రోగ్రామ్ చదవాలి. ఆ రోజు నిత్యానంద త్రయోదశి, నిత్యానంద అభిషేకం, ఇవన్నీ మా సెంటర్లో జరుగుతాయి. ఇంకా క్లాస్ నెక్స్ట్ రీడింగ్ మంగళవారం కదా ప్రభు? మంగళవారం నెక్స్ట్ రీడింగ్ మంగళవారం నెక్స్ట్ వారం క్లాస్ ఉంటుంది. మన భగవద్గీత వచ్చేవాళ్ళు భగవద్గీత క్లాస్ కి రావచ్చు. ఆదివారం పొద్దున్న ఆన్లైన్ క్లాస్. హరే కృష్ణ ప్రభుజీ. చిన్న డౌట్ ప్రభుజీ. 9వ శ్లోకంలో ప్రతి ఒక్కరికి గుర్తున్నంత వరకు ఈ మధ్యనే శ్రీ చైతన్య మహాప్రభు కూడా ఈ ప్రయోజనం కొరకే అవతరించని రాశారు కదా ప్రభుజీ. ఈ భాష్యం శ్రీ చైతన్య మహాప్రభువే రాశారు కదండి, అది కూడా ఆయనే రాసినట్టేనా? భాష్యం చైతన్య మహాప్రభు కాదమ్మా, భాష్యం అంతా రాసింది మనకి శ్రీల ప్రభుపాదులు వారు. ఆయన వేరే. ఓకే ఓకే. చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభు వేరు కదమ్మా. చైతన్య మహాప్రభు ఓకే రాసిందంతా శ్రీల ప్రభుపాదులు. ఓకే. ఇంకా ఇంకేమి అదర్ క్వశ్చన్స్? సో నీలిమ మాతాజీ కూడా అక్కడ మణికొండలోనే ఉంటారమ్మా, శిరీష మాతాజీ? అవును ప్రభుజీ, అల్కపురి టౌన్ రోడ్ నంబర్. థ్యాంక్ యూ మాతాజీ, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ జాయిన్. మేమే థ్యాంక్ యూ చెప్పాలి, ఇంత మంచిగా ఆన్లైన్ లో క్లాసులు చెప్తున్నాం. థ్యాంక్ యూ ప్రభు. క్లాస్ కంటే ఒక్కసారి అందరి చేత కంప్లీట్ చేయిద్దాం అనేది నా ధ్యేయం అమ్మా. బట్ ఎక్కడైనా ఆపండి, నాకు తెలిసిన వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో నరసింహార్తి ఎవరు పాడుతున్నారు? మా పాప పాడుద్ది ప్రభుజీ. ఎవరమ్మా? మీ పాప పాడుద్దా? వెరీ నైస్. పాడినాను. నమస్తే నరసింహాయ ప్రహ్లాదాయినే హిరణ్యాకాశీపూర్వక్షః శీలటంకానకముదాయే ఇతో నరసింహ పరదో నరసింహ యతో యతో యామి తతో నరసింహ బహే నరసింహ హృదయే నరసింహ నరసింహమదిం చరణం ప్రపదే తవ కర కమల వరే
మేనకా అద్భుత శృంగా దళిత హిరణ్యకశిపు తనువింగా కేశవదేత నరహరి రూపం జగదీశ జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ నరసింహదేవ్ జయ నరసింహదేవ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ జయ జయ ప్రభుపాద్ జయ జయ ప్రభుపాద్ జయ జయ గురుదేవ్ 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 జయ జయ గురుదేవ్ నిత్య గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ నిత్య గౌర హరి బోల్ जय नरसिंह भगवान की जय प्रहलाद महाराज की जय श्री प्रभुपाद की जय హరే కృష్ణ. వండర్ఫుల్ ప్రభు, వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుందమ్మా, కంటిన్యూ చేయండి ఇట్లాగే. ఓకే, చాలా బాగా పాడారు పిల్లలు.